ఇది ఎపిసోడ్ రివ్యూనే. బట్ మనం ఫస్ట్ డైరెక్ట్గా పాయింట్ మాట్లాడుకుందాం. అదేంటి అంటే శ్రీజ ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా అని చెప్పి. శ్రీజ ఎలిమినేషన్ విషయం నిన్నే తెలుసు. నేను నా వీడియోలు చూస్తున్నా కూడా నేను నా బాధని చాలా వ్యక్తీకరించా. దానికి కూడా క్రిటిసైజ్ చేశారు, అంత బాధపడిపోవాలా మరి అది ఇది అని చెప్పి. సరే, ఎందుకంటే ప్లేయర్ ఎలిమినేట్ అయిపోతుంది, ఎలా జరిగిందో ఏంటో మనకు ప్రాసెస్ తెలియదు కాబట్టి ఎలా జరిగిందో ఏంటో అని చెప్పి అనుకున్నాం. దాని తర్వాత నిన్న సాయంత్రంకి మనకు క్లియర్ అయిపోయింది ఏంటంటే సీక్రెట్ రూమ్ లేదు, ఎందుకంటే బజ్ ఎంట్రీ కూడా అయిపోయింది కాబట్టి అన్న తర్వాత మళ్ళీ దాని గురించి చెప్పుకున్నాం. సో ఖచ్చితంగా చర్చ జరిగింది దీని మీద, సోషల్ మీడియాలో గట్టిగా ఉంటుంది అనుకున్నా. బట్ ఎపిసోడ్ తర్వాత ఉంటుందేమో అనుకున్నాను, ఎందుకంటే ప్రాసెస్ మొత్తం అయిన తర్వాత. బట్ సడన్గా మధ్యాహ్నం ఆల్ ఆఫ్ ద సడన్ ఒక చర్చ, ప్రతి అసలు వీడియో చేయాలి, స్టాండ్ తీసుకోవాలి, వీడియో చేయాలని చెప్పి ఆడియన్స్ మెసేజ్లు, కామెంట్స్, అసలు ఎమోషనల్ డిస్ట్రెస్, ఏడుపులు, అమ్మో ఎందుకన్నా నాకు అర్థం కాల. ఒకేసారి ఎస్ అన్ఫేర్ అయితే మాట్లాడతాం అన్ఫేర్ అని చెప్పి, బట్ ఒకేసారి ఏంది మనం ఈ షోని చూస్తున్నది ఫెయిర్ అన్ఫేర్ అనే విషయం పక్కన పెట్టండి. నేను ఆడియన్స్ కూడా చెప్పాలను, కొంతమంది ఆడియన్స్కి అందరికి కాదు. మన ఈ షో చూస్తుంది అందులో మంచిని చెడుని అన్నిటినీ డిఫరెన్షియేట్ చేసి తీసుకోగలిగే సామర్థ్యం పెంచుకోవడానికి, అంతేగాని అందులో ఇన్వాల్వ్ అయిపోయి మనకి మనం మెంటల్ ప్రెషర్ పెట్టుకోవడానికి కాదు, మనకి పెట్టుకుని వేరే వాళ్ళకి పెట్టడం కాదు. దానివల్ల ఏమైతే తెలుసా, ఆ షో ఖచ్చితంగా మీ మీద నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుందని అర్థం. అది చూస్తే మీరు ఖచ్చితంగా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మెంటల్ డిస్ట్రెస్కి గురవుతారు. మనం ఒకరితో కనెక్ట్ అవ్వటం కాదు ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళ నుంచి ఏం నేర్చుకుంటున్నాం, ఏం నేర్చుకోకూడదు, మంచిది చెడేది, మంచిని ఎలా తీసుకోవాలి, ఒక చెడు జరిగినప్పుడు మనల్ని మనం ఎలా చూసుకోవాలి. నన్ను ఒక ఆయన మెసేజ్ చేశాడు, పెద్ద మెసేజ్. ఏంటి అంటే కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు ఎందుకులే కానీ వాళ్ళకి సమాజంలో బ్యాడ్ నేమ్ ఉంది, అలాంటి వాళ్ళని బిగ్ బాస్ ఎందుకు తీసుకోవాలి, ఎందుకంటే మనం బ్యాడ్ నేర్పిస్తున్నాం ఏంటని. నేను ఒకే ఒక మాట చెప్తే ఏంటి తెలుసా, చెడు ఉన్నంత వరకే మంచికి గుర్తింపు ఉంటుంది. చెడు లేని రోజున మంచి ఏంటన్నది ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను ఒక చెడ్డ పని చేశాను అనుకోండి, ఎవడు మంచి పని చేశాడు అనుకోండి, అప్పుడే అది చేసింది మంచి పని అర్థమవుతుంది. మీకు అర్థమైందా? సో చెడుని చూపిస్తూ మంచి చూపిస్తేనే మీరు మంచికి కనెక్ట్ అవుతారు. అలా అని చెప్పి వాళ్ళు చెడ్డవాళ్ళు అనట్లా. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, వాళ్ళని సమాజం చెడ్డవాళ్ళు అనుకుంటున్నారు, నిజంగా వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. ఇక్కడ మంచి చెడు అనేది ఉండదు, పర్సెప్షన్ అనేది ఉంటుందని చెప్పి నేను చెప్తూ ఉంటాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ. మనం ఒక సైడ్ నుంచి చూసామేమో, వాళ్ళకి ఆ యాంగిల్లో అది. ఇప్పుడు ఎవరు, నేనైనా నన్ను బాగా ప్రెజర్ పెడితే నేను కూడా బుద్ధులు తిట్టేస్తాను. నేనేమి ఏమంటారు స్వామి వివేకానందని కాదు కదా, నేనేం తిడతాను. అలా ఏమైందేమో, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని చూసి మనం ఓకే అరే వీళ్ళకి తప్పు కాదు, వీళ్ళు కరెక్టే, లేదు వీళ్ళు ఇదే అని చెప్పి మనం వాళ్ళ స్టోరీ తెలుసుకోవాలనేమో. సో రెండు బిగ్ బాస్ అంటే అన్నీ ఉండాలి, అన్నీ ఉంటేనే మనకు మంచి తెలుస్తుంది. అర్థమైంది కదా? సో ఈ మెంటల్ స్ట్రెస్ ఏదైతే ఉందో పెట్టుకుంటున్నారో, దాని తర్వాత దాని మీద ఉద్యమాలు ఏవైతే జరుగుతున్నాయో, బాయ్కాట్ బిగ్ బాస్, చూడొద్దు బిగ్ బాస్ ఎవరు, అది ఇది అని చెప్పి దానికి సపోర్టింగ్గా నేను ఒకళ్ళంటూ పర్టికులర్గా కామెంట్ చేయాల. నాకు రివ్యూవర్స్తో కంపేర్ చేసి నన్ను టార్గెట్ చేశారు కాబట్టి నేను చెప్తున్నా, నేను ఆడియన్స్ కోసం చెప్తున్నా, నేను ఏ రివ్యూర్ కోసం చెప్పలేను. చెప్పాను ఎవరి వ్యూ పాయింట్ అనుకుంటుంది, ఎవరైనా వీడియోస్ చేసుకోవచ్చు దాని మీద. నన్ను కంపేర్ చేసి నన్ను తిట్టిన వాళ్ళ కోసం చెప్పాను. అది నన్ను తిట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నా, అది వాళ్ళ వ్యూ పాయింట్. నేను చేయాలని నెసిటీ లేదుగా. నేనేంటి, నేను గాలి వార్తలతో చేయలేను జడ్జిమెంట్, స్టాండ్ తీసుకోలేను. నేను చూడాలి అక్కడ ప్రాసెస్ ఏం జరిగింది. ఒకళ్ళు వచ్చి అంటారు ఇమ్మాన్యుయల్ పవర్ అస్త్రాతో రీతిని సేవ్ చేస్తాడంటారు, ఒకళ్ళు వచ్చి అంటారు టాస్క్లకి ఎండ్ రిజల్ట్ ఏమీ లేదు, వైల్డ్ కార్డ్సే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేస్తారంటారు, ఒకళ్ళు వచ్చి అంటారు వైల్డ్ కార్డ్స్ ఇచ్చిన రీజన్స్ ఏంటంటే మాకు నువ్వు కాంపిటీషన్ అందుకని తీసేస్తున్నామంటారు. ఇవన్నీ అన్నప్పుడు అన్ఫేర్ అనిపిస్తుంది. కానీ అక్కడ జరిగింది ఏంటో మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకొని మనం నుంచున్నాం అనుకోండి, గట్టిగా నుంచోవచ్చు. లేదు అక్కడ అలా జరగలేదు అనుకోండి, మనం నుంచున్న దానికి స్ట్రాంగ్ పిల్లర్ ఉండదు, మన నిరుపప్పులు అయిపోతుంది. నేను అలా అవ్వాలనుకోవట్లా. నేను చూసి నిజంగా అక్కడ అంత సీన్ జరిగిందా, నిజంగా జరగలేదు, అక్కడ ఏం జరిగింది అన్నది మాట్లాడదామని ఆగాను. సో నేను దానికి కట్టుబడి ఉంటా. ఇప్పుడు నేను మాట్లాడతా దాని మీద. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. చాలామంది, నేనే చెప్తున్నా, చాలామంది నా ఈ థాట్ ప్రాసెస్తో అగ్రీ చేసేవాళ్ళు ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎమోషనల్ కోఎఫిషియంట్ అందరిలోనే ఎక్కువ ఉంది. ఒక కంటెస్టెంట్కి అన్యాయం జరిగింది అన్న బాధలోనే ఎక్కువ ఉన్నారు, అది ఏ యాంగిల్ అయినా సరే. బట్ నేను చెప్పేది మీరు స్కిప్ చేయకుండా వినగలిగితే మీకు నేనేం చెప్తున్నానో అర్థమవుతుంది. లేదు మేము అలాగే ఆలోచిస్తాము అలాగే చేస్తామంటే ఆబ్వియస్లీ మీరు నచ్చరు కాబట్టి అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారో డిస్లైక్ కొడతారో, మీ చాయిస్, మీది మీ చాయిస్, నాది నా చాయిస్ కాబట్టి నేను చెప్పాలనుకుని చెప్తా. బిగ్ బాస్ స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ ఏం చెప్పాడంటే అందరినీ నామినేట్ చేసి
తర్వాత మళ్ళీ పిలిచి ఫైర్ స్టార్మ్ రాబోతుంది, బిగ్ బాస్లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చూడని ఎవిక్షన్ ప్రాసెస్ని చూడబోతున్నారు, దీని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీకు ఒక అవకాశం ఉంది. అదేంటి అంటే మీరు జంటలుగా ఏర్పడండి, సెల్ఫిష్గా ఆలోచించండి, స్వార్థంగా ఆలోచించండి, లీడర్ బోర్డు ఉంటుంది, పాయింట్స్ ఉంటాయి, అందులో ఎంత పైకి ఉంటే మీకు అంత మంచిది అని చెప్పాడు కదా. చెప్పిన తర్వాత అందరూ ఒకలాగా ఆలోచించారు, ఒక ఇద్దరు మాత్రం డిఫరెంట్గా ఆలోచించారు. వాళ్ళు ఎవరంటే కళ్యాణ్, శ్రీజ. వాళ్ళ ఆలోచనలో రాంగ్ ఉందంటే నాట్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళని టార్గెట్ చేశారు కాబట్టి, వాళ్ళ టార్గెట్ జరిగింది కాబట్టి వాళ్ళ మీద. సో వాళ్ళకి ఒక థాట్ వచ్చింది ఏంటంటే బేస్డ్ ఆన్ ప్రీవియస్ టాస్క్లు ఏవైతే జరిగినాయో జంటలుగా తీసుకుని మళ్ళీ వాళ్ళ మధ్యలో పెట్టారు. మనం జంటగా ఉంటే మనల్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు, జంట అని చెప్పి, లేదంటే స్ట్రాంగ్ అని చెప్పి మనకి ఇవ్వకుండా ఆపర్చునిటీ ఇవ్వరేమో. వేరియస్ టాస్క్లు జరిగిన వాటన్నిటి గురించి ఆలోచించి నేను లైవ్ అంతా కంప్లీట్గా చూసి వాళ్ళు డిసైడ్ అవుతారు. చివరికి వాళ్ళ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇద్దరు కలిసి ఆడదామని కళ్యాణ్ ప్రపోజ్ చేసేస్తాడు శ్రీజాకి. రెడీ రా చూసుకుని ఏదైతే ఏంటంటే దిగిన తర్వాత మళ్ళీ మనలో మనకి ఏదైనా ఉంటే అనగానే అంటే ఒకళ్ళు డేంజర్ జోన్కి వెళ్ళాలి అంటే మనలో ఒకళ్ళు త్యాగం చెయ్యాలి అంటే ఆ సిచ్యువేషన్ వచ్చింది. శ్రీజ రేస్ చేసింది. మనోడు అప్పుడు నా బాగా గుర్తుంది, బట్టలు కూడా తీస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చెప్తాడు, తనూజ డేంజర్ జోన్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అంటాడు. అప్పుడు మారుతారు. అప్పుడైనా శ్రీజ అట్లీస్ట్ సుమన్ అన్న బదులు తనూజని సెలెక్ట్ చేసుకుని ఉంటే చాయిస్ కొద్ది ఛాన్స్ ఉండేదేమో. టార్గెటే కదా. ఎనీవే ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ చేశారన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ మిస్టేక్ వీళ్ళు చేసింది. ఇలా చేయకుండా వాళ్ళిద్దరే కలిసాడు ఉంటే టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో ఖచ్చితంగా ఉండేవాళ్ళు. అవునా కదా? ఖచ్చితంగా ఉండేవాళ్ళు. పవన్ శ్రీజ కోసం సాక్రిఫైస్ చేస్తే ఇంకా సూపర్గా ఉండేది. సరే, ఎనీవే, సో ఇక్కడ మనం తప్పు పట్టాలి అంటే ఫస్ట్ ఏం తప్పు పట్టాలి తెలుసా? ఫెయిర్ అన్ఫెయిర్ ఎక్కడ జరిగిందంటే ఇక్కడే జరిగింది. బిగ్ బాస్ని ఈ ప్రాసెస్నే మనం తప్పు పట్టాలి. మా ఆడియన్స్ ఓట్స్కి వాల్యూ లేదని మీరు అన్నారు చూస్తారా? మీ వాల్యూ అన్నది ట్యూస్డే నుంచే మీకు వాల్యూ లేదు. మనకు వాల్యూ లేదు. ఎందుకంటే ఈరోజు టాస్కులు పెట్టి సేవ్ చేయడం కాదు. మీరు అందరూ పాయింట్ మర్చిపోతున్నారు. వీక్ డేస్ మొత్తం టాస్కులు జరిగి సేవింగ్ అన్నది జరిగింది. వీక్ డేస్ మొత్తం టాస్కులు జరిగినాయి కదా. ఆ టాస్కుల్లో పాయింట్స్ వచ్చి లీడర్ బోర్డ్స్కి వెళ్ళారు కదా. బర్నీ గారు, దివ్య గారు వాళ్ళు సేవ్ చేశారు కదా. వాళ్ళు అప్పటివరకు నామినేషన్లో ఉన్నారు. మరి ఏంటి మా ఓట్స్కి వాల్యూ లేదా, ఈ ప్రాసెస్ రాంగు అని చెప్పి అప్పుడు కదా రైజ్ అవ్వాలి. ఆ రోజే రైజ్ అవ్వాలి. ఇది అవ్వలా. సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి కూడా ఒకరికి ఛాన్స్ వచ్చింది. అందులో కళ్యాణ్ వెళ్ళిపోయాడు. అప్పుడు రైజ్ అవ్వాలి కదా ఈ వాయిస్. అలా ఎలా పంపిస్తారు? మీ ఇక్కడ ఓట్లు వేసాం, కళ్యాణ్ వెళ్తే సేఫ్ జోన్లోకి మా ఓట్స్ ద్వారా వెళ్ళాలి, కానీ మీరు ఎట్లా సేవ్ చేస్తారు టాస్కులు పెట్టని? ఆ రోజు మనం రైజ్ చేయలేదు. సరే, రోజులు గడిచినాయి, చివరికి వచ్చాం, మన ఓట్లు వేసాం. మన ఓట్లకి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కంక్లూజన్ ఇవ్వాలి కాబట్టి మరి ఎందుకురా మనం ఓట్లు వేసాం మీరు అడగచ్చు. మనం పిచ్చోళ్ళమా? నువ్వేదో వాగుతున్నావు, మరి ఎందుకు ఓట్లు వేసావు అంటే మన ఓట్లకు కూడా కన్సిడరేషన్ ఇవ్వాలి కాబట్టి మన ఓట్స్ ప్రకారం ఎవరైతే లీస్ట్లో ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేశారు. వాళ్ళు ఎలిమినేట్ చేసి మిగతా ఎవరైతే అందరూ డేంజర్ జోన్, ఫస్ట్ నుంచి వాళ్ళు చెప్పింది అందరూ డేంజర్ జోనే అని చెప్పారు. మీకు ఎన్ని ఓట్లు వచ్చినా మీరు డేంజర్ జోనే. వాళ్ళకి తెలీదు. పర్టికులర్గా ఒక కంటెస్టెంట్ని లేపేద్దాం అని బిగ్ బాస్ టార్గెట్ చేసి కనుక చేస్తే ఖచ్చితంగా అది 100కి 200%, 300% అన్యాయమే. ఖచ్చితంగా ఒక కంటెస్టెంట్ని సేవ్ చేద్దాం అని చెప్పి బిగ్ బాస్ కనుక చేస్తే అది 100కి 500% అన్యాయమే. ఇక్కడ బిగ్ బాస్ చేసింది ఏదైతే ఉందో ఒకరిని టార్గెట్ చేసుకుంటూ చేయలే. ఒక ప్రాసెస్ పెట్టారు, మనం ఖండిస్తే ఆ ప్రాసెస్ని ఖండించాలి, తప్పని. దట్టు ట్యూస్డే నుంచి ఈరోజు సండే వరకు, మన ఫ్రైడే వరకు అన్ని రోజులు ఖండించాలి. ఖండిలే మనం. ఎందుకంటే మనకు తగ్గట్టు మనం మార్చుకుంటాం దాన్ని. మనకు కావాల్సినోడు ఉన్నాడు అనుకోండి, ఆ బొక్కలే అనుకుంటాం. మనకి వెళ్ళిపోవాలనుకుంటాం, వెళ్ళిపోతే ఆ తొక్కలే అనుకుంటాం. లేదు మనకి అంటే సూపర్ డూపర్ వీళ్ళు ఉండాలి అని అనుకుంటాం చూసారా, వాళ్ళు వెళ్ళిపోతే మనకి అన్యాయం జరిగింటాను ఫీలింగ్ వస్తుంది. అది రాంగ్ థాట్ ప్రాసెస్ కదా. సరే, అయిపోయింది. ఓవర్ ద వీక్ వచ్చాం. చివరికి ఫ్లోరా గారిని ఎలిమినేట్ చేశారు. ఎలిమినేట్ చేసిన తర్వాత మిగతా 5 మిగిలారు. అందులో వాళ్ళ 5కి ఇక్కడ టాస్కులు పెట్టారు. టాస్కులు పెట్టి ఎందుకు సేవ్ చేశారంటే మన ఓట్లకి అక్కడ కంక్లూజన్ ఇచ్చారు. ఫైర్ స్టార్మ్ అని చెప్పి ఏదైతే కాన్సెప్ట్ పెట్టారో దానికోసం పెట్టారు. అగైన్ అలా ఎలా చేస్తారు? మన ఓట్లకు ఇవ్వాలంటే అగైన్ మీరు మండే నుంచి క్వశ్చన్ అడుగుతూ రావాలి. మనం ఈరోజు కాదు, వాళ్ళ కాన్సెప్ట్ పెట్టుకున్నారు. మనం క్వశ్చన్ చేస్తే నువ్వు మళ్ళీ ఇక్కడ వస్తారు కింద, నువ్వు బిగ్ బాస్కి టీంకి సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు భయపడుతున్నావు బొక్క అది అని చెప్పి. నేను ఇంతకుముందే బిగ్ బాస్ టీంని ఆడియన్స్ నేను ఎరిపప్పాలనుకుంటే నా తమ్నేల్స్ అన్నీ ఉన్నాయి బ్రో. నేను ఒక్క తమ్నేల్ కూడా తీయలేదు. వెళ్ళి చూసుకుంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది. నా ధైర్యం అది. నేను బిగ్ బాస్ తిట్టిన తమ్నేల్ కూడా ఉంటుంది. బిగ్ బాస్ మీరు ఆడియన్స్ ఏమైనా ఎరిపప్పాలనుకుంటున్నారా అని చెప్పి సంజన గారు రీఎంట్రీ ఇప్పుడు పెట్టింది చూడండి. దాని మీద రీల్ కూడా ఉంటుంది, చూసుకోండి. ఎవరికి భయపడేది ఏం లేదు.
సార్ చెప్తా ఎందుకు అన్యాయం జరిగింది, ఇది అన్యాయం జరిగింది, న్యాయం జరిగింది, ఎక్కడ జరిగింది చెప్తా. వచ్చిన తర్వాత ఇప్పుడు టాస్కులు పెట్టారు. టాస్కుల్లో వాళ్ళు ఫస్ట్ టాస్క్లో ఏదైతే ఉందో అందరికీ ఈక్వల్గానే బొమ్మలు ఇచ్చారు. మీరు చూస్తే శ్రీజ గారి కొన్ని కింద పడిపోయినాయి. మొత్తానికి వాళ్ళు సంజన పవన్కి ఎవరికి టై అయితే ఒకళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ కూడా నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా, నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా జరగల. బట్ దీనికన్నా ముందు ఇంకోటి జరిగింది ఏంటంటే, దీని తర్వాత జరిగింది ఏంటంటే, నేను చెప్తాను చూడండి, మనం ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ నగ్గాలో అక్కడ నగ్గాలి. ఓవర్ ద వీక్ అసలు మనం పేరప్పే రాంగ్ అయ్యాం, అక్కడ పోయింది. దాని తర్వాత మనకు సపోర్ట్ లేదు, స్విమ్మింగ్ పూల్, ఆ పూల్ దాంట్లో వేరే వాళ్ళకి సపోర్ట్ ఉంది, అక్కడ పోయింది, అది మన తప్పు కాదు, పోయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైర్ స్ట్రోమ్ అంటే వైల్డ్ కార్డ్స్ అని తెలుసు, వైల్డ్ కార్డ్స్ని మనం ఎదుర్కోవాలని తెలుసు, నాగార్జున గారు చెప్పారు. అలాంటప్పుడు కొద్దిగా కొంచెం తెలివివాడి వచ్చిన వైల్డ్ కార్డ్స్ని మనం మచ్చిక చేసుకోకపోయినా పర్లేదు, కానీ వాళ్ళతో గొడవ పెట్టుకోవటం వల్ల ఏమొస్తుంది? సరే ఆవిడ పేరు మనకు తెలియదు, పేరు ఆడటం తప్పు లేదా అంటే ఇప్పుడు సిచ్యువేషన్ కాదు కదా, ఏమైతే తెలియదు, పక్కన అడగచ్చు కదా. తనుజకు కూడా పేరు తెలియదు, ఇమాన్యుల్ అడిగింది. మనం ఉన్నది సోషల్ మీడియాలోనే. ఇప్పుడు యాక్టర్స్కి తెలియదన్న పోనీ అనుకోవచ్చు, సరే తెలియదు, ఎనీవే నేను రియల్ అనుకుంటాను తెలియదని. ఇప్పుడు అవతలకి ఎలా ఉంటుంది, ఏంటి నేను తెలీదా అని ఆవిడకి అహంకారమో ఏదో ఒకటి అనుకోండి, అడ్డం వస్తుంది కదా. ఎందుకు ఈ టైంలో మనం ఒకరిని కెలకాలి అంటాను నేను. ఇప్పుడు అమ్మాయి పికిల్ ఇచ్చింది, అందరికీ ఇచ్చింది. దివ్య శ్రీజనే క్వశ్చన్ చేశారు, ఇంకెవరు క్వశ్చన్ చేయలేదు, సైలెంట్గా తీసుకున్నారు. దివ్య క్వశ్చన్ చేసినప్పుడు కూడా సాగలేదు అది, ఎందుకంటే నాగార్జున గారు వచ్చారు. బట్ ఇక్కడ అంత పోయే ఇది డిస్కషన్, అంత ఆర్గ్యుమెంటు, ఇప్పుడు అది ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు కదా వాళ్ళకి. మనోళ్ళే చెప్తుంటారు లాస్ట్ జరిగింది గుర్తుంటుంది మనకి అని చెప్పి. సో ఈ మిస్టేక్స్. సో టాస్కులు పెట్టారు, వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళు వెళ్ళారు, వాళ్ళకి తెలియదు ఎవరు వెళ్ళరు, వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ చేసింది కాదు కదా. సరే ఇప్పుడు ఇలా టాస్కులు పెట్టిన చోట ఎక్కడ నాకు అన్యాయం జరిగిందో చెప్తాను. ఆ రింగ్ టాస్క్లో మాత్రం శ్రీజాకి అన్యాయం జరిగింది. మనం తప్పుపడితే ప్రాసెస్ని తప్పుపట్టాలి, ఆ ప్రాసెస్ని తప్పుపట్టాలంటే ట్యూస్డే నుంచి ఫ్రైడే దాకా తప్పుపట్టాలి, మన ప్రాసెస్ని తప్పుపట్టాలి. సో ప్రాసెస్ని మనందరం యాక్సెప్ట్ చేసాం, డన్. మరి అలాంటప్పుడు ప్రాసెస్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తారు. ఇక్కడ రింగ్స్ టాస్క్లో శ్రీజాకి ఖచ్చితంగా అన్యాయం జరిగింది. ఇదేంది, నార్మల్గా అన్ని టాస్కుల్లో కూడా ఫౌల్స్ జరుగుతాయి కదా, ఇది కూడా చిన్న ఫౌల్, ఇందులో ఏముందంటే కాదు. మనం చిన్న టాస్క్ ఏంది, వీళ్ళు సండే ఫండే టాస్క్లోనే ఒకసారి బిల్ ఎవరు కొట్టారన్న దానికి టీం సలహా తీసుకుంటుంటారు. నాగార్జున గారు ఎవరు కొట్టారంట, ఓకే విష్ణుప్రియ నువ్వేనమ్మా కొట్టింది అని చెప్పిన రోజులు ఉన్నాయి. అలాంటప్పుడు ఇంత పెద్ద టాస్క్కి నాకైతే అనిపించింది చెప్తున్నాం, బజర్ రాకముందే చేతిలో ఉంది, బజర్ వచ్చిన తర్వాత చేతుల నుంచి వెళ్ళింది. అది బజర్ వచ్చే టైంకి అది గాల్లో లేదు ఆ రింగ్. నేను 1కి 4 సార్లు వెనక పెట్టుకొని చూసాను, తర్వాత స్లో మోషన్లో కూడా చూసాను. శ్రీజాకి ఈ పాయింట్ ఆఫ్ ద టైంలో ఖచ్చితంగా అన్యాయం జరిగింది. ఇది సంచాలకుల డెసిషన్ అయినా నేను యాక్సెప్ట్ చేసేవాడిని, కానీ ఇది సంచాలకుల డెసిషన్ కాదు, ఇది నాగార్జున గారు చెప్పిన డెసిషన్. ఇది చాలా అంటే చాలా రాంగ్. పైగా ఇది చెప్పింది దువ్వాడ మాధురి గారు. అగైన్ దువ్వాడ మాధురి గారికి ఇప్పుడు గిఫ్ట్ అవటం వల్ల జరిగింది. అది ఒప్పుకుంటారా? సరే పోనీ నాగార్జున గారి చేతిలో ఉంది, ఇక్కడ నాగార్జున గారి టీంని అడిగి లేదు ఒకసారి చూద్దాం అని చెప్పి రివైండ్కి వెళ్ళచ్చు, ఎందుకంటే సండే ఫండే టాస్క్ వెళ్తారు. పోనీ నాగార్జున గారు ఇన్వాల్వ్ అవ్వలేదు అనుకుంటే నాగార్జున గారు చేయాల్సిన పని ఏంటి, సంచాలకులు మీ డెసిషన్ చెప్పండి అనాలి. అక్కడ సంచాలకులు ఉన్న ఆయిషా, గౌరవ అని పేరు గౌరవ్, వాళ్ళిద్దరు చెప్పాలి డెసిషన్. అక్కడ వాళ్ళిద్దరు మాట్లాడి సార్ బజర్ రాకముందే రింగ్ వెళ్ళింది సార్ అంటే ఓకే, ఎందుకంటే మనం అంటే వెనక పెట్టుకుని చూసాం కాబట్టి మనం అనుకోవచ్చు. అప్పుడు వాళ్ళిద్దరు చెప్తే స్టిల్ నేను యాక్సెప్ట్ చేస్తా. నాగార్జున గారు చెప్తున్నప్పుడు అది బిగ్ బాస్ చెప్తున్నట్టు లెక్క, వాళ్ళు రాంగ్ చెప్పకూడదు కదా. ఇక్కడ అమ్మాయి గెలిచేసింది. ఎంటైర్ స్టోరీలో శ్రీజాకి అన్యాయం జరిగిందంటే ఇక్కడ ఎంటైర్ స్టోరీలో శ్రీజావి చాలా మిస్టేక్స్ ఉన్నాయి. మెయిన్ అసలు ఆ జంట కట్టడమే మిస్టేక్. ఆ ప్రాసెస్ మనం కనుక ఇప్పుడు తప్పు పడితే ప్రాసెస్ని తప్పు పట్టాలి, మనం తప్పు పట్టట్లేదు కాబట్టి ప్రాసెస్ని యాక్సెప్ట్ చేసాం కాబట్టి ఈ ప్రాసెస్ని కూడా యాక్సెప్ట్ చేసుకుని రావాలి. ఫైనల్కి వచ్చాక ఎలాగ ఎలిమినేషన్ తీసుకెళ్లి వైల్డ్ కార్డ్స్ చేతిలో పెడతారంటే అది కాన్సెప్ట్ వాళ్ళు డిజైన్ చేసింది. ఫైర్ స్టామ్ని మీరు ఎదుర్కోవాలి, ఆ ఫైర్ స్టామ్ అంటే వైల్డ్ కార్డ్స్ అని ఆయన క్లియర్ చెప్పాడు. వచ్చినతో మళ్ళీ మనం సున్నం పెట్టుకున్నాం. పోనీ అలా అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళే తీస్తారంటే లేదు, ఛాన్సులు ఉన్నాయి, ఇంకా ఫెయిర్ ఛాన్సెస్ ఉన్నాయి అందరికి ఈక్వల్గా. ఫెయిర్ ఛాన్సెస్ తర్వాత జరిగింది ఇది. ఆ అమ్మాయి టాస్క్ గెలిచింది, అక్కడ మాత్రం ఖచ్చితంగా అన్ఫేరే. మన ఆడియన్స్ ఓట్స్కి మరి ఏంటి, మన ఓట్స్కి ఇది లేదా అంటే మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. లాస్ట్ వీక్ ఆ అమ్మాయికి అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి. నేను ఒక్కడమే చెప్పడం కాదు, ఒకళ్ళిద్దరు నాకు తెలిసి పెట్టుంటారు, మీరు వెళ్ళి చూడండి, ఎంక్వైరీ చేయండి, అవన్నీ చదవండి.
మీకే అర్థమవుతుంది. చాలామంది పెట్టారు శ్రీజ లీస్ట్లో ఉందని, కానీ ఎలిమినేట్ అయింది ఎవరు? హరీష్. పోల్స్ చూడండి, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారంటే ఫస్ట్ ఫ్లోరా గారు, దాని తర్వాత శ్రీజ పేరుంది. ఇన్ని వారాల వరకు 3 వారాల వరకు అందరూ చేసింది ఏంటంటే కాంబినేషన్ తెగ తిట్టారు. నేను అరే కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోవడం తప్పేముందరా అంటే నన్ను తిట్టారు. అరే టోన్లో ఏముందిరా మాట్లాడి ఇది, కానీ ఆ టోన్ జడ్జి చేయకూడదంటే నన్ను తిట్టారు. ఒక కంటెస్టెంట్ వెళ్ళిపోయినప్పుడు బాధ వేస్తుంది, ఐ అండర్స్టాండ్. కానీ దానికోసం బిగ్ బాస్ని అసలు వాళ్ళంతా ఏదో తప్పు చేసేసినట్టు, ఇక్కడ ఏదో పెద్ద అన్యాయం జరిగినట్టు. నిజంగా ఇప్పుడు ఈ టాస్క్లో న్యాయం జరిగితే అసలు అంటే కరెక్ట్గా పవన్ కనుక డెమోన్ కనుక కేసెస్ ఉంటే ముందే 100% ఇక్కడ ఎవరికి అన్యాయం జరగదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది జరిగింది కాబట్టి ఖచ్చితంగా శ్రీజకి అన్యాయం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో జరిగింది, మిగతా చోట జరగలేదు. ఆడియన్స్ ఓట్స్ ప్రకారం ఒక ఎలిమినేషన్ జరిగింది. ఆడియన్స్ ఓటింగ్ ఒక సైడ్ జరుగుతున్నప్పుడు కూడా అక్కడ సేవింగ్ జరుగుతూనే ఉంది హౌస్లో వీక్ డేస్ మొత్తం. అప్పుడు కూడా మనం ఎవరు అడగలేదు అదే మేము ఓట్లు వేస్తాం మేము ఏంటి ఎరిపప్పలమా అని చెప్పి, మనం ఎందుకు వేయాలి మరి అలాంటప్పుడు అని చెప్పి. ఎందుకంటే అది కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు వాళ్ళు, కాన్సెప్ట్ రన్ చేశారు. సో రాంగ్ అనుకుంటే మనం కాన్సెప్ట్ మీద ఫైట్ చేయాలి. అలాంటి కాన్సెప్ట్లు పెట్టబాకండి ఇంకోసారి. మీరు డైరెక్ట్గా మండే రోజు నామినేట్ చేయండి, 10 మంది నామినేట్ చేస్తారు, 8 మంది నామినేట్ చేస్తారు, నామినేట్ చేయండి. మళ్ళీ వాళ్ళ సేవింగ్కి మాత్రం వాళ్ళకి ఆప్షన్ ఇవ్వకండి, మధ్యలో ఇమ్యూనిటీలు ఇవ్వకండి, వేరే వాడిపించుకోండి. వాళ్ళందరూ ఉండాల్సిందే ఫ్రైడే రోజు సాటర్డే దాకా. అప్పుడు మా వేసిన ఓట్లకి వాల్యూ జరిగిద్ది. అది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టాస్క్లో అమ్మాయి గెలిచింది, అయినా ఆ అమ్మాయిని అక్కడ అలా తీసేయటం కరెక్ట్ కాదు. అక్కడ మాత్రం తనకు అన్యాయం జరిగింది. అదర్వైజ్ అక్కడ ఒక్కసారి ఆగుంటే ఆ అమ్మాయి హౌస్లోనే ఉండేది. ప్రాసెస్ రాంగ్ కాదు, అదొక కాన్సెప్ట్ అందరికీ జరిగింది, అది ఈక్వల్గా అందరికీ ఇంపాక్ట్ఫుల్లే. శ్రీజానే పర్టికులర్గా టార్గెట్ చేసి కామనర్స్ని పర్టికులర్గా టార్గెట్ చేశారు అన్న పాయింట్స్కి అసలు వ్యాలిడేషనే లేదు. ఇది ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ చేసింది కాదు. శ్రీజ లాంటి కంటెస్టెంట్ ఉండకూడదని బిగ్ బాస్ టీం కూడా అనుకోదు. ఎందుకు అనుకుంటారు? నేనేమనుకున్నాను తెలుసా, ఆనెస్ట్గా బిగ్ బాస్ టీం ఖచ్చితంగా వైల్డ్ కార్డ్స్కి పుష్ చేసి పంపిస్తారు, సుమన్ శెట్టి అన్నం తీసేయండి అని అనుకున్నా. నేను అదే అనుకున్నా. అక్కడ అదేం జరగలేదు. వాళ్ళకున్న అక్కడ దాన్ని బట్టి తీశారు. పోనీ వాళ్ళు కాంపిటీషన్ అని తీస్తారా? నువ్వు నా కాంపిటీషన్, నువ్వు ఉంటే మాకు నడవదు, నువ్వు ఉంటే మాకు జరగదని తీస్తారా? లేదు. అంటే మనకు చూపించినంతవరకు చెప్తున్నా, చూపించింది జరిగింది నాకు తెలియదు. శ్రీజాకి అంతకుమించి చెప్పి మనకి ఎడిట్ చేసేస్తుంటే నాకు తెలియదు. మనకు చూపించినంత కాంపిటీషన్ అయితే చెప్పలేదు, రీజన్స్ ఉన్నాయి రాసుకుని చెప్తాను. ఇదే కదా దీనికి. ఇలాంటివి చాలా జరిగినాయి. జరిగిన ప్రతిసారి మనం ఎంత మాట్లాడాలో అంత మాట్లాడుతున్నాం. బట్ ఈసారి మరి టూ మచ్గా ఒకళ్ళని ఇద్దరిని టార్గెట్ చేసుకుంటా కొంతమంది, అవి నిజం అకౌంట్లో ఫేక్ అకౌంట్లో ఏ అకౌంట్లో కూడా తెలియదు. పూతులు కూడా అవసరమా? నిజం అకౌంట్లో అయితే సీరియస్గా అడుగుతున్నా, అవసరమా? మీకు ఏం వస్తుంది? ఏదైనా వస్తుందా? మీకు ఉపయోగం ఉందా? ఎందుకు అంత మెంటల్ స్ట్రెస్ తీసుకుంటున్నారు? దీనివల్ల మీకు హెల్త్ డిస్టర్బ్ అవ్వడం చెప్తే ఏముండదు. ఈ షో వల్ల మీరు నేర్చుకోవాలి, కానీ ఉన్నది పోగొట్టుకుంటారా? మీరు అంత డెలికేట్ అయితే చూడకూడదు అసలు. నిజంగా చెప్తున్నా, చాలా మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నేనే చెప్తున్నా, స్టడీస్ ఉన్నాయి అలాంటివి. స్ట్రాంగ్గా ఉండాలి మనం చూసుకుంటా. ఇంకా దీని తర్వాత నేను పెట్టిన దానికి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కొంతమంది స్టోరీస్ పెట్టుకున్నారంటే పెట్టుకొని, ఐ డోంట్ కేర్. నాకు అసలు నేను చూడను కూడా చూడను. మీరు ఫార్వర్డ్ చేసిన చూడండి, నేను బొంగలే అనుకుంటాను. నాకు అనిపించింది నేను ఈ సీజన్ చెప్దాం అనుకున్నా, నేను ఈ సీజన్ చెప్తా. మీరు నమ్మండి నమ్మబోండి, నేను ఒక థంబ్నెయిల్ కానీ, ఒక స్టోరీ కానీ, ఒక మెసేజ్ కానీ, ఒక రీల్ కానీ, ఒక వీడియో కానీ, ఒక రివ్యూ కానీ ఏది చూడాల. నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి ఉన్నా. నేను నా ఆడియన్స్ కామెంట్స్ చదువుతా, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు మెసేజ్లు చదువుతా, నాకు కుదిరినంతవరకు రిప్లైలు ఇస్తా, నాకు అనిపించింది చెప్తా. తప్పులు వాళ్ళు చెప్తే కరెక్ట్ చేసుకుంటా లాజికల్గా ఉంటే, అంతే. వేరే ఎవరో పెట్టారనో, వేరే ఎవరో చేశారనో, వేరే ఎవరో చెప్పారనో నేను చెయ్యా అంతే. వాళ్ళు ఏదైనా అనుకుంటే అనుకొని, ఐ డోంట్ కేర్. నేను ఏ రివ్యూర్ని ఏం అనలేదు. నేను ఆడియన్స్కి చెప్పాను, నా మెసేజ్ పెట్టిన వాళ్ళు నన్ను తిట్టాలి, నేను చెప్పా. ఎవరు ఏమనుకున్నా నాకు ఫరక పడదు. బొచ్చు ఏమవుతుంది ఏంది. సో ఇది అబ్బాయి మ్యాటర్. అమ్మాయికి ఎదిగింది అన్యాయం అయితే లాస్ట్లోనే. అదర్వైజ్ అదొక కాన్సెప్ట్ లేదు. మాకు ఆడియన్స్ ఓట్సే కావాలంటే మనం బిగ్ బాస్ టీం గట్టిగా చెప్పాల్సింది ఏంటంటే, బాబు మీరు అలాంటివి పెట్టద్దు, వీక్ డేస్లో అసలు సేవింగ్లు ఇమ్యూనిటీ లాంటివి పెట్టకూడదు అని చెప్పాలి. అలాగే వీళ్ళకి ఏదో పవర్స్ ఇచ్చారు, వాటికన్నా ఇప్పుడు మనం జరిగి చూసిన దానికన్నా డేంజరస్గా ఉన్నాయి అవి. దాన్ని కూడా మనం ఖండించాలి. ఇలా అన్నీ తీసేస్తే అసలు కాన్సెప్ట్లు అనేవి ఉండవు, కొత్తగా ఏముండదు. పాత రోటి పచ్చడి ఉంటుంది, దాన్నే మనం ఏమంటాం, పాతగానే ఉంది ఇందులో ఏముంది అంటాం.
మనకు కొత్తదనం కావాలి అంటే ఎలాగైతుంది, అన్నీ కావాలంటే అవ్వదు కదా. సడన్గా ఒకటి వచ్చింది, ఇంక అందరూ అది. సో నాకు అనిపించింది అయితే అది అక్కడ ఎవరైనా ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ ఉంది. మెయిన్ పాయింట్ శ్రీజన్ టార్గెట్ చేశారు, శ్రీజన్ టార్గెట్ చేశారు. నాకైతే శ్రీజన్ టార్గెట్ చేసి ఎలిమినేట్ చేసినట్టయితే అనిపించలేదు. అక్కడ అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని మాత్రం అక్కడ ఆపుంటే బాగుండేది. డెమోన్ అయ్యేవాడు. మేబీ వాళ్ళకి ఏమైనా ఇంకో యాంగిల్లో చూసుకుంటే డెమోన్ ఇస్తున్నప్పుడు ఏమైనా చేయి బదర్ వచ్చేటప్పటికి చేయి దాటి 1 ఇంచ్ వెళ్ళిందేమో. మనం చూసినప్పుడు మాత్రం చేతిలో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం. అది వైల్డ్ కార్డ్స్కి ఎందుకు అంత అవకాశం ఇచ్చారంటే ఈసారి వాళ్ళు పెట్టుకున్న కాన్సెప్ట్ అది. వాళ్ళకి ఆ పవర్ ఇచ్చారు ఫస్ట్ టైం మన దాంట్లో. అది దానికోసం కూడా మండేనే హెచ్చరించారు దాన్ని. ఎంతసేపు మాట్లాడుకున్నా తిప్పి ఇయ్యే మాటలు ఉంటాయి. ఇప్పుడు మీ ఇష్టం. ఈ లోపల సగం మంది ఇట్టుకొని ఉంటారు. ఓకే, నాకు అనిపించింది నేను చెప్పాలనుకున్నా, నేను చెప్పాను. అండ్ ఈ 2 రోజులు అడవుడు ఉంటుంది, నాకు అది కూడా తెలుసు. నిజంగా స్టాండ్ విత్ అని అనుకున్న వాళ్ళందరూ, బిగ్ బాస్ చూడడం అనుకున్న వాళ్ళందరూ వదిలేండి. నేను తర్వాత మళ్ళీ చెప్తే అదేదో పర్సనల్గా అన్నాను అంటారు మళ్ళీ. ఇంకొకటి చెప్తా, నాకు మర్చిపోయింది, ఇది కోపం వచ్చింది అయ్యా, మాట్లాడదాం అనుకున్నా. ఇది మేజర్ పాయింట్. ఇది నేను ఒకళ్ళిద్దరిని ఎవరినైనా అంటున్నానంటే వాళ్ళు అనుకోవాలి, ఎందుకంటే వాళ్ళనే అంటున్నా. సీజన్ 7లో జరిగింది మర్చిపోయినట్టున్నారు కొంతమంది. నోటికి ఏదొచ్చి అది మాట్లాడుతున్నారు. మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు, మనల్ని కొంతమంది ఫాలో అవుతున్నప్పుడు మనం వాళ్ళని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి. మంచి ఏదో చెడేదో చెప్పి, కనీసం మంచి చెప్పకపోయినా చెడు చెప్పకూడదు. నాకు క్లిప్ ఫార్వర్డ్ చేశారు, అన్నపూర్ణ స్టూడియోస్ని తగలెట్టేస్తా, అన్నపూర్ణ స్టూడియో ముందు ధర్నా చేస్తా అని. మీరు చెప్పిన మాటలకి ఎవరైనా కొంతమంది, ఇప్పుడు లక్షల మంది ఉన్నారు మీకు ఫాలోవర్స్, నాలా వేలలో లేరు, లక్షల్లో ఉన్నారు, టాప్ రివ్యూవర్స్ టాప్ లెవెల్లో ఉన్నారు. ఎవరైనా ఒక 200 మంది దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వెళ్ళి బస్సు మీద దేని మీద రాయేసి వాడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఎవరి రెస్పాన్సిబిలిటీ? మనకు ఆరద్దాలు పగలలేదా సీజన్ 7లో? ఎందుకు పగిలినాయి? ఇయ్యా మీరు చెప్పే మాటలు? ఇది కరెక్టా? ఇలాగైనా మీరు ఫాలో అయ్యే వాళ్ళని చూసుకునే విధానం? ఇంతకుముందు కూడా చేశారు బెట్టింగ్ యాప్స్ అని, ఇప్పుడు ఇది. మనకి ఏదైనా సరే మన పబ్బం గడిచిపోవాలి. సరదాగా చెప్పేస్తున్నాం, మేము సరదాగా అన్నామంటే అవ్వదు కదా. అలా ఎలా రచ్చగొడతారు నాకు అర్థం కాలేదు. దానికి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఉండరా? వెళ్ళి అక్కడ ఏదైనా చేస్తే ఏంటి? మీరు తీసుకుంటారా రెస్పాన్సిబిలిటీ? మీరు మాట్లాడేసి కూర్చుండిపోతారు. ఎందుకు అలా జనాలు రచ్చగొచ్చే మాటలు? సెన్సిబుల్గా అసలు మాట్లాడారా ఒకసారి కూడా? అది ఏంటంటే చెప్పేయాలి ఏదో ఒకటి సెన్సేషనల్గా. వాళ్ళకున్న ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ టైం దాన్ని వాడేయాలి. 17-16 సంవత్సరాల వాళ్ళు, 15 సంవత్సరాల వాళ్ళు, 18 సంవత్సరాల వాళ్ళు అది చూసి వాళ్ళకి మంచిదో చెడేదో తెలియక వాళ్ళు వెళ్ళి ఏదైనా చేస్తే వాళ్ళ కుటుంబాన్ని మనం ఏమైనా చూసుకుంటామా? బెట్టింగ్ యాప్స్తో మీరు తగలబెట్టిన చాలదా? ఇంకా చెయ్యాలి మనం ఏదో ఒకటి. ఇది కరెక్టేనా? నేను అడిసాను, నాకు అసలు మధ్యాహ్నం చాలా ఆపుకున్నాను నేను దీన్ని చూసి. అసలు అలా ఎలా చెప్తారు? ప్రతి ఒక్కరికి అసలు మనం ఎదుగుతున్న కొలది, మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు పెరుగుతున్న కొలది మనకు కొంచెం ఇంకా డీసెంట్గానో లేదంటే ఇంకా ఏమంటారు మంచిగా మాట్లాడాలి, రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి. మనకి ఎన్ని వద్దు, మన వ్యూలు మనకు వచ్చినాయా అన్నట్టే ఉంది. సారీ టు సే, నేను ఇలా మాట్లాడగా ఇది మాట్లాడాల్సి వస్తుంది. నాకు అదే కనిపిస్తుంది. స్టాండ్ తీసుకోండి అబ్బా, తప్పు లేదు, స్టాండ్ తీసుకోండి. మీకు రాంగ్ అనిపించింది చెప్పండి, చెయ్యండి, ఇది రాంగ్. బిగ్ బాస్ టీం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, బిగ్ బాస్ టీం మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు వాళ్ళని రీఎంట్రీ ఇప్పించండి, ఏదైనా చెప్పండి. ఇలాంటివి చేయకండి ఫ్యూచర్లో ఫర్దర్గా. కానీ స్టూడియోలు తగలెట్టేస్తాం, స్టూడియో ముందుకు వచ్చిన ధర్నాలు చేస్తాం, ఏంది ఇది? దానికి ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్లు ఏదైనా చేస్తే అవుతారు కదా, తెలుసు కదా మనకు అవుతారని. వీటన్నిటి ద్వారా ఇప్పుడు మన పాస్ట్ హిస్టరీ ద్వారా పూర్తి చూసాం కదా, దాన్ని అంతా ఎక్స్పీరియన్స్ చేసాం కదా. అందులో మనం బాధితులుగా కూడా ఉన్నాం. దరిద్రం ఏంటంటే అయినా ఎందుకు తర్వాత మీరు దాన్ని కరెక్ట్ చేసుకుని ఉండొచ్చు, చదువుకొని నేను చెప్తాను. బట్ ఆ లోపల ఏదైనా డ్యామేజ్ జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నెక్స్ట్ టైం అలాంటి మాట్లాడకండి ప్లీజ్. ఇంత గట్టిగా చెప్పిన ఎందుకైనా తిట్టుకోండి, కానీ కొంచెం ఆలోచించండి. నెక్స్ట్ టైం ఇలాంటి మాటలు మాట్లాడకండి. రెచ్చగొట్టడం ఉంది, ఈజీ పీజీ. అంత చూసాం కదా సీజన్ 7లో, మళ్ళీ ఏందో. సరే అబ్బా. ఇంక ఎపిసోడ్ రివ్యూలో స్టార్టింగే ఫ్లోరా గారిని ఎలిమినేట్ చేశారు. అది మన ఓట్స్ ద్వారానే. సో ఫ్లోరా గారికి అందరికన్నా తక్కువ ఓట్స్ వచ్చి నేను చెప్పి ఫ్లోరా గారిని ఎలిమినేట్ చేశారు. ఎవిక్షన్లో 2 పెట్టారు, అందులో ఒకళ్ళు ఎలిమినేట్ చేశారు, మిగతా వాళ్ళందరినీ డేంజర్ జోన్లో ఉంచారు. అది జరిగిన ప్రాసెస్. దాని తర్వాత అక్కడ కొద్దిగా ఫ్లోరా గారు, సంజన గారికి
రీతు డెమోన్కి. నేనైతే ఈ విషయం ఆనెస్ట్ చెప్తాను, నాకు రీతు ఎప్పుడైతే సరే అది ఎందుకు అంత ఇదిగా అనిపింది, ఇంత ఎమోషనల్ బ్యాలెన్స్లో కూడా అనిపించలే నాకు. బట్ సమూహం వాళ్ళిద్దరి మధ్య ఒక బాండ్ అయితే మాత్రం పెరుగుతూ ఉంది. అది ఇనీషియల్గా కాంటెంట్ కోసం స్టార్ట్ అయినా కూడా డే బై డే అది గట్టిగా పెరుగుతుంది. ఎందుకు చెప్పనా, ఎందుకు అనిపించింది చెప్తున్నాండి. అమ్మాయి రమ్య పీకల్స్ వస్తుంది, కళ్యాణ్ వచ్చి రే చూపిరా చూపిరా అంటే చంపేస్తా అంటది పవన్. వెనక నుంచి ఆ వర్డ్స్. సో నెక్స్ట్ రమ్య ఫస్ట్ ఎంటర్ అయిందనమాట. సో తన ఏంటంటే తనకేదో ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో, ఆ పికిల్స్ ఇష్యూ అయినప్పుడు కానీ, లేదంటే వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు కానీ, దాని తర్వాత వచ్చే నెగిటివిటీ ఏదైతే ఉందో, టూ మచ్ నెగిటివిటీ అయితే వచ్చింది. సో అదంతా ఒక సైడ్ స్టోరీ ఉంది. సో దాని రెండో సైడ్ చూపిద్దాము అని అనుకుంటున్నారు. ఇక్కడ ఎవరైనా అమ్మాయి మీద నెగిటివ్గా థాట్స్ ఉంటే, సో మనం వెళ్ళి చూసిన తర్వాత, ఇప్పుడు మన హౌస్లో చూసిన తర్వాత, అగైన్ నేనైతే మాత్రం చెప్తున్నాను, నేను బయట విషయాలు తీసుకొచ్చి జడ్జి చేయను. లోపల విషయాలు, లోపల ఆవిడ ఎలా ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చేస్తున్నారని నాకైతే మాత్రం ఆవిడ కాన్ఫిడెంట్గా కనిపించారు. కొద్దిగా యాటిట్యూడ్ కనిపించింది, అది కొంచెం దెబ్బేసిద్దేమో అనిపించింది. అంటే డామినేట్ చేద్దాం వీళ్ళని అని వెళ్ళినట్టు అనిపించింది. ఈవిడ కొంచెం వైల్డ్గా అనిపించారు, వీళ్ళందరూ వైల్డ్ కార్డ్స్లో ఈవిడ కొంచెం వైల్డ్గా అనిపించారు. సో నచ్చిన వాళ్ళు ఎవరు లేరు, విన్నర్ మెటీరియల్ ఎవరు లేరు అని చెప్పారు. నచ్చని కంటెస్టెంట్ భరణి. ఇది నేను సమూహం ఎందుకు గెస్ చేశాను, నిజంగా ప్యూర్ గెస్సే. ఎందుకంటే ఆ అమ్మాయిలు నాన్న రిలేషన్షిప్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈవిడ బాండ్స్ మీద కొడుతుంది. ఎందుకంటే వెళ్ళిన ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, మొత్తం ఎక్కువ లార్జ్ అమౌంట్లో టార్గెట్ అవుతుంది అని చెప్పి అనుకున్నా. సో నచ్చని కంటెస్టెంట్ భరణి అని చెప్పారు. దాని తర్వాత రమ్యకి రెడ్ కలర్ స్టోన్ ఇచ్చారు. అయ్యా ఈ స్టోన్స్ ఏంద్రా సామే, ఇన్ఫినిటీ స్టోన్స్ కన్నా పవర్ఫుల్గా ఉన్నాయి, దారుణంగా ఉన్నాయి, ఏంటి పవర్స్, ఈ పవర్స్ని ఆయన దగ్గర ఉన్న పవర్ అస్త్రాలతో ఎదుర్కోవాలా, ఇదేదో యుద్ధంలాగా ఉంది. మన వాళ్ళు అంటారు కదా, ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం చూడటానికి మేము సిద్ధం అని చెప్పి కొంచెం ఇదిగానే ఉంటుంది. సో ఇదేంటంటే లగ్జరీ ఫుడ్ పవరు, ఇది యూజ్ చేసి ఎప్పుడు ఏ ఫుడ్ తినాలనిపించినా బిగ్ బాస్ని అడిగితే ఆ ఫుడ్ బిగ్ బాస్ పంపుతాడు. ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ, బట్ ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు, ఎవరికంటే వాళ్ళకి యూజ్ చేయొచ్చు, మంచి పవరే. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు రమ్య మనకేదైనా పికిల్స్ తినాలంటే, ఏమండి మాకు అలెక్కే చిట్టి పికిల్స్ నుంచి 1 కిలో చికెన్ పికిల్ తీసుకురండి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ నేను చెప్తాను, ఎక్కడి నుంచో తను చక్కగా తన పచ్చల బిజినెస్కి ప్రమోషన్ కూడా చేసుకోవచ్చు. హిందీ బిగ్ బాస్లో తాన్యా మిట్టల ఒక అమ్మాయి ఉంది, వాళ్ళకి ఒక శారీస్ బిజినెస్, జ్యువెలరీ అయ్యో బిజినెస్లు ఉన్నాయి. అవన్నీ ఇక్కడ ఆవిడ ఇన్ని తీసుకొచ్చి అన్ని రోజు చేసుకుంటూ ఉంటుంది. వాటి వల్ల ఫేమస్ అయ్యి వాళ్ళకి బిజినెస్ పెరుగుతుంది. సో ఎక్కడున్నా తన బిజినెస్ పెంచుతుంది. అలా ఇక్కడ ఉండి కూడా పికిల్స్ బిజినెస్ తను పెంచచ్చు, రోజు ఏదో ఒకటి చేసి. నెక్స్ట్ 5 పికిల్స్ ఇచ్చారు, నాగార్జున గారు టాస్క్ ఇచ్చారు. ఆ 5 పికిల్స్ 5 అక్కడ డెడికేట్ చేయాలి దాన్ని. సో రమ్య లోపలికి వెళ్ళారు, అందరిని పలకరించారు, కాన్ఫిడెంట్గా అనిపించారు. సో మామూలుగా అనిపించలేదు. కళ్యాణ్ వచ్చి డెమాన్ వెళ్ళు హౌస్ మొత్తం చూపిరంటే, రీతు వెళ్ళామంటే అయిపోతావు అని చెప్పి వెనకాల నుంచి మాటలు నచ్చు అనమాట. క్లియర్గా అనిపిస్తుంది, వాళ్ళు ఊరికినే ఎక్కిరిస్తున్నారు. ఇంకోటి ఏమంటాడంటే, డెమోను గేమ్ ఇది, ఫ్రెండ్లీగా ఉండాలి, మనకి సపోర్ట్ కావాలి కదా, వెళ్దాం అని చెప్పి ఏదో చేస్తాడు, ఏదో అవుతుంది చూద్దాం. రమ్య ఏం చేశారంటే ఓవర్ యాక్టింగ్ శ్రీజాకి ఇచ్చారు. మన రీజన్ అనడం తప్పలేదు, బట్ ఆర్గ్యుమెంట్ అన్నది ఇలాంటి చోట మనం తగ్గాలి, కొద్దిగా తెలివివాడి తగ్గాలి. ఎందుకంటే వీళ్ళ చేతులు ఏదో ఒకటి ఉంటుంది, అది తెలుస్తున్నప్పుడు మనం కొంచెం తగ్గితే, ఎందుకంటే ఫైర్ స్టోమ్ వస్తుంది, ఫైర్ స్టోమ్ ఎదుర్కోవాలన్నారు కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ టైంలో తగ్గి మొత్తం అయిపోయిన తర్వాత కూర్చొని నాకు ఇచ్చావు కదా, ఎందుకు ఇచ్చావు ఓవర్ యాక్టింగ్ కొంచెం తెలుసుకోవచ్చా అంటే, సో దట్ నేను మార్చుకోవాలని ఇంటెన్షనే కదా మనకు ఉంటుంది. ఎలా కనిపిస్తున్నాను నేను బయట, అవునా ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుందా, ఓకే అని తీసేసుకొని తర్వాత కూర్చొని మాట్లాడుకుంటే ప్రశాంతంగా ఏం పోయింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకు ఆర్గ్యుమెంట్ అంటాను నేను, తెలిసినప్పుడు కూడా మనకి మళ్ళీ. సో ఇది ఓవర్ యాక్షన్ పచ్చడి అని చెప్పి ఓవర్ యాక్టింగ్ అని చెప్పి ఆవిడ ఇచ్చారు. ఆవిడ ఎందుకు అంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అంటే ఆడియన్స్ చూసేది అదే కదా, వాళ్ళకి కనిపించాలంటే మనం ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి, నువ్వు కూడా చేస్తాను కదా, నేను కూడా చేస్తాను, నీలా అతి చేయను, తను కూడా దానికి ముందే అందంట అతి చేయను, సో నీలాగా, సో నువ్వు అతి చేస్తున్నావు, ఓకేనా అని చెప్పి అక్కడికి నేనైతే రిమోట్లో చేస్తాను అది అని చెప్పి అక్కడికి కాసేపు ఆర్గ్యుమెంట్ అయింది వాళ్ళకి, నువ్వు చేసేది ఇది, నువ్వు చేసేది అదే అని చెప్పి. నాకు టాస్క్ నువ్వు చేస్తున్నాను, నాకు టాస్క్ ఇచ్చారు, నేను ఫినిష్ చేస్తున్నానని చెప్పి. సో ఎక్కడ నువ్వు పోయా నేనే పోయా, సో ఎక్కడ నేను కాంపిటీషన్ ఉంటాను అని చెప్పి కనిపించినేమో అని చెప్పి నాకు ఇది ఇస్తున్నావు నువ్వు అని చెప్పారు. సో ఇది కాంపిటీషన్గా తీసుకున్నారేమో అని అనిపించింది. లాస్ట్లో వెళ్ళిపోయే ముందు కాంపిటీషన్ అనుకుని నన్ను తీస్తారని ఏదైతే ఉందో, సో ఇది ఈ పాయింట్ బేస్ చేసుకొని తీస్తారేమో అని అనిపించింది. అక్కడ చెప్పుకుంటారు నాకు కాంపిటీషన్ అని, బట్ ఇక్కడ తిని కనిపించుంటుంది. సో తినుంటే నేను కనిపించని కాంపిటీషన్ వర్డ్ తినే యూజ్ చేశారు కాబట్టి శ్రీజానే ఆ స్టేజ్ మీదకి ఈ వర్డ్ రావడానికి కారణం అనుకున్నా. నెక్స్ట్ సెల్ఫిష్ డెమోన్, టాస్క్లో సెల్ఫిష్గా అనిపిస్తామంటే డెమోన్ థ్యాంక్ యూ. వాళ్ళెవరున్నారు, అమ్మయ్య పచ్చడి దొరికింది ముందు ప్రశాంతంగా తినేయచ్చు అన్నట్టు వెళ్ళిపోయారు. నెక్స్ట్ సేఫ్ గేమ్ భరణి గారు. సో భరణి గారు థ్యాంక్ యూ అన్నారు. అందరితో మీకు బాండ్ ఉంది, అది చెడిపోకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నారు, చెడిపోకుండా ఉండగా సేఫ్ గేమ్ ఆడుతున్నారు అది ఇది అని చెప్పి. దాని తర్వాత ఫేక్ వచ్చేప్పటికి దివ్య ఇచ్చారు. సో నేను వైల్డ్ కార్డ్కి వచ్చాను, నువ్వు వైల్డ్ కార్డ్కి వచ్చావు, బట్ నువ్వు ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ 5 వరకు అయితే ఇచ్చావు. ఇదైతే మాత్రం అసలు ఈ పచ్చడి అసలు కారమే లేదు,
అసలు దీంట్లో రుచి లేదు పచ్చి లేదు. ఫస్ట్ 5 ఇచ్చావు వాళ్ళతోనే ఉన్నామంటే అవును వాళ్ళు గేమర్స్ అనో వాళ్ళు నచ్చారని వాళ్ళకి 5 ఇచ్చింది కాబట్టి వాళ్ళతోనే ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ గేమ్ అని ఓడి తీస్తుంది. ఆవిడ ఎక్కడ గ్రూప్గా ఆడుతున్నారు, మీరు గ్రూప్గా ఆడుతున్నారు అనలేదా ఇన్ని రోజుల్లో. సో ఇక్కడ పచ్చడి కొంచెం హీట్ తగ్గింది, ఐ మీన్ హీట్ అనకూడదు, కారం తగ్గింది, టేస్ట్లెస్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మాత్రం. నెక్స్ట్ మ్యానిపులేటర్ రాముకి ఇచ్చారు. ఇదైతే ఇందులో కారమే కాదు, ఉప్పు పప్పు ఏమీ లేవు. ఆయన మ్యానిపులేటరా అనిపించింది. ఆయన కూడా నేను మ్యానిపులేటరా అని చెప్పి వాళ్ళు కూడా అక్కడ ఏదో జోక్ వేసుకుంటున్నారు. స్టార్టింగ్లో జరిగిందంట, అది సంజన గారు ఎవిక్ట్ అయిపోతున్నాడు, పక్కన వాళ్ళతో కూర్చొని ఆవిడ ఏదో ఒకటి అంటున్నావు, సో వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నావు అంటున్నారో మరి ఆవిడ ఉద్దేశంలో మ్యానిపులేటర్ అంటే మనం ఈజీగా ఎవరైతే మ్యానిపులేట్ అయిపోతారో వాళ్ళు అనుకుందేమో. రాముని అయితే మ్యానిపులేట్ అవ్వడు, మ్యానిపులేట్ చేయడు మనం చూసినంత వరకు. సో ఈ పచ్చడి కూడా ఏం పెద్ద రుచి పచ్చి లేకుండా వెళ్ళిపోయింది. దాని తర్వాత నాగార్జున గారు వచ్చారు, అడిగారు ఏంటి రాము మ్యానిపులేటర్ అని, షాక్ అయ్యారు. దివ్య ఫేకా అని చెప్తే నాగార్జున గారు షాక్ అయ్యారు అని చెప్పి మరి ఇప్పుడు ఏం చూసి వచ్చారో ఏం చెప్పాలని ఏం చెప్పలేదు కానీ బట్ చెప్పినంత వరకు అయితే మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పారు, అది మాత్రం ఓకే. నెక్స్ట్ శ్రీనివాస వచ్చారనమాట, ఇంకో వైల్డ్ కార్డు. సో ఇక్కడ సంజన గారి చేతి చెప్పిమన్నారు, 1,00,000 భక్షములు భక్షించు లక్ష్మయ్య, 1,00,000 భక్షములు భక్షించడం లక్ష్యమా, సరిగ్గా చెప్పానా ఏదో తప్పు చెప్పాను. సో అదేదో ఆవిడకి సంజన గారు చెప్పమన్నారు, మరి కనిపించలేదు మాకు అక్కడ. ఈయనకి డార్క్ బ్లూ స్టోన్ ఇచ్చారు. ఇదేంటంటే పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ, చాలా తెలివిగా అవసరమైన సమయంలో యూస్ చేయాలి, నామినేషన్స్ టైంలో ఇమ్యూనిటీ కోసం యూస్ చేయాలి, అది నీ కోసం లేదా ఎవరి కోసమైనా యూస్ చేసుకోవచ్చని. ఏందిరా ఈ పవర్, ఫస్ట్ ఇది లగ్జరీ ఫుడ్ అనేది అనుకోవచ్చు, కానీ ఇది మరి ఇమ్యూనిటీ ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అని చెప్పి బిగ్ బాస్ ఒక 2-3 సార్లు యూస్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు, అది టైంను పెట్టిస్తాడు, మరి ప్రతిసారి ఇచ్చాడు. తనకైనా యూస్ చేసుకోవచ్చు, ఎవరికైనా యూస్ చేసుకోవచ్చు. కానీ ఇందులో వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పవర్స్ ఉండటం వల్ల ముందు వైల్డ్ కార్డ్స్ని ఎవరు టార్గెట్ చేయరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో మంచిగా ఉంటారని చూస్తారు, వాళ్ళని గోకడానికి గీకడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది వైల్డ్ కార్డ్ ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి. అది తెలుసుకోలేకపోతే మాత్రం మీరు సూప్లో పడినట్టే. ఏదో రీతి ఇంకా ఏమైనా చూడలేదు చెప్పేస్తా ఉంది పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ రాగానే. నెక్స్ట్ ఆయన ఎవరో తెలియలేదు, గోల్కొండ హై స్కూల్లో చేసిన వాళ్ళే కదా అని ఎమ్మెల్యేలు అడుగుతూ ఉంటాడు. అవును అంటారు. శ్రీజకు తిన కూడా తెలియదు, పేరు అవునా మీ పేరు ఏంటంటే ఓకే అని చెప్పి పేరు చెప్పుకున్నారు. తినకు ఎక్కువ మంది తెలియలేదు కాబట్టి ఓకే, నేను హౌస్లో ఉన్నా నేను గుర్తుపెట్టేవాడిని కాదు, నాకు తెలియదు ఎవరు అన్నది. నెక్స్ట్ తనూజ గారు సడన్గా లేచారు ఇక బ్రేక్ తర్వాత. నేను షాకు, ఏమైంది తనూజాకి అని చెప్పి. సో వాళ్ళ బ్రేక్లో వాళ్ళకి డిస్కషన్ జరిగి ఉంటాయి. తనూజ వల్లే భరణి గారి గేమ్ డ్యామేజ్ అయింది, నీ వల్లే నా ఇది అయిందని చెప్పి ఆయన అంటమో ఏదో జరగటం ఏదో జరిగింది. అది మనకి ఎపిసోడ్ లేటు ఇప్పుడు అన్సీన్లో కనిపించడం ఏదో చూస్తారు. సో తనూజ గారు నిన్న వచ్చినప్పటి నుంచి, అదే మీరు లాస్ట్ టైం వచ్చినప్పటి నుంచి ఒకరికి పర్సనల్ బాండింగ్ గురించి మాట్లాడటం జరిగింది భరణి గారి కోసం అనమాట. బాండింగ్ అనేది నా గురించే కాదు కదా సార్, నా ఒక్కదాని గురించి కాదు కదా అంటే నాకు ఆ క్లారిటీ ఉంది, మీరు ఒకసారి చెప్తే బాగుంటుంది అనగానే, లేదమ్మా నువ్వు ఒక్కదాని కాదు, 200% నువ్వు ఒక్కదాని కాదంటే అంటే కొంత బిహేవియర్ కొన్ని మాటలు హట్ అవుతున్నాయి, తీసుకోలేకపోతున్నాను అని చెప్పి తడబడుతున్నారు, ఆగిపోతున్నారు, ఆయాసపడుతున్నారు, ఆవేశపడుతున్నారు. చాలా ఎమోషనల్ పర్సన్ ఆవిడ, కష్టం బిగ్ బాస్ హౌస్లో. సో నాకైతే చెప్పేసి ఏం చెప్పాలనుకున్నా చెప్పేసి అంటే, ఒకరి వల్ల ఒకరు ఆగిపోతున్నారంటే ఇట్స్ నాట్ ఓన్లీ మీ తనూజ కదా సార్ అనగానే ఆయన, లేదమ్మా నువ్వు ఒక్కదానివి కాదు, సో ఆయనకి తనూజ కన్నా అంటే వాళ్ళకి తనూజ కన్నా గొప్ప పాయింట్స్ ఉన్నాయి కదా సార్, అవి కూడా దృష్టిలో పెట్టుకునే కదా మీరు చెప్పింది ఇంటిచ్చింది కదా సార్ అంటే, అబ్సల్యూట్లీ 100% ఇట్స్ నాట్ జస్ట్ యూ, నీ ఒక్కదాని గురించి కాదు, డోంట్ టేక్ ఇట్ టు యువర్ హార్ట్ అని చెప్పారు. ఈవెన్ నీ వల్ల అయినా కూడా ఆయన అలా చెప్పరు, మీ వల్ల అయినా కూడా అయినా చెప్పరు. బట్ స్టిల్ భరణి గారు చెప్పింది బంధాలు బంధుత్వాలు అంటే ఒక బంధం అనే కాదు, అన్ని బంధాల కోసం చెప్పారు. ఆయనకి కనుక అర్థమై తనూజానే కట్ చేస్తే మాత్రం స్టిల్ బంధం ఉంటుంది. చూద్దాం, ఒక బంధం ఇట్స్ ఓకే. సో డేంజర్ జోన్లో 5 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళకి ఒక గేమ్ పెట్టాలని చెప్పి వైల్డ్ కార్డ్ చేతిలో ఉంటుందని చెప్పారు. డేంజర్ జోన్ నుంచి విన్ అవడానికి స్టిక్ ఇట్ టు విన్ ఇట్. ఇక్కడ వీళ్ళు పర్టికులర్గా ఒకళ్ళిద్దరికి ఇవ్వలేదు, అందరికి ఇచ్చారు. కొంత హెవీ వస్తువులు ఇచ్చారు, సంజన గారికి కొంచెం హెవీగా ఇచ్చారు, బాల్ ఇచ్చారు, అవి ఇచ్చారు, తినకి ఇచ్చారు. బట్ ఈ గేమ్ అంత సీరియస్గా వీళ్ళు ఆడినట్టు నాకు అనిపించలే. అమ్మో ఏమైంది వీళ్ళు, నాకు ఇంకొకటి అనిపిస్తుంది, వైల్డ్ కార్డ్స్ ఖచ్చితంగా ఎలిమినేట్ చేయరు, మమ్మల్ని లేదా సీక్రెట్ రూమ్లో పెడతారు, పెద్ద ఇదేం అవసరం లేదు అనుకొని ఉండుంటారు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు మన బిగ్ బాస్ ప్యాటర్న్లో ఏంటి, ఆడియన్స్ ఓట్స్ ద్వారా ఎలిమినేట్ అవుతారని చెప్తారు కదా, ఎలిమినేషన్ జరిగితే ఆడియన్స్ ఓట్స్ అని చెప్పి. బట్ ఈసారి అలా చెప్పారు కదా, వీళ్ళకి అర్థమైంది, అంత సీరియస్గా తీసుకోలేదేమన్న థాట్ కూడా వచ్చింది నాకు మధ్యలో. సో ఇందులో సుమన్ 5 స్టిక్ చేస్తాడు, పవన్ 10 స్టిక్ చేస్తాడు, సంజన గారు 10, రీతు 5, శ్రీజ 8. శ్రీజ 2-3 కింద పడిపోయి ఉంటాయి, అవి కూడా స్టిక్ అయ్యి ఉంటే కనుక అప్పుడే అయిపోయేదేమో. సో సంజన గారికి పవన్కి టై అయ్యింది. ఓ పక్కన సరిగ్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఇండివిజువల్గా స్టిక్ చేయలేదని చెప్పి, ఇది ఆవిడ స్టిక్కర్లోనే దూర్చేశారు, తాళం ఇవన్నీ దూర్చేశారు అవి అని చెప్పి కంప్లైంట్ చేస్తారనమాట. లేదు నాగార్జున అలా కాదమ్మా, స్టిక్ అయితే స్టిక్ అయినట్టే, ఎలా స్టిక్ అయినా అన్న కూడా వాళ్ళిద్దరికి పెట్టినప్పుడు వాళ్ళిద్దరిలో ఒకళ్ళు సెలెక్ట్ చేయండి అన్నప్పుడు మరి ఇంకా ఫస్ట్ వాళ్ళు అలా అనుకున్నారుగా, నాగార్జున గారు దాన్ని సపోర్ట్ చేశారు కాబట్టి ఇంక వాళ్ళు ఆవిడ తెలివిగా స్టిక్ చేసింది అని ఆలోచించి సంజన గారిని ఈ రౌండ్లో నుంచి సేవ్ చేశారనమాట. నెక్స్ట్ దువ్వాడ మాధురి గారు, నేను దివ్యల మాదిరి పెడదామా ఏది పెడదాం అనుకున్నా, దువ్వాడ మాధురి గారు అది ఆవిడ చెప్పేశారు, నేను దువ్వాడ మాధురి అని చెప్పి.
ఆవిడకి చాలా నెగిటివిటీ ఉంది సోషల్ మీడియాలో. సో ఏదైతే జరిగిందో వాళ్ళ హస్బెండ్ కంపాటబిలిటీ లేకపోవడం, తర్వాత దుబాటి శ్రీనివాస్ గారు పరిచయం అవటం, దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య బంధం, సోషల్ మీడియా వచ్చిన నెగిటివిటీ, దాన్ని ఆవిడ ఎదుర్కోవటం, ఈ రాజకీయాల్లో ఉండటం వల్ల వచ్చే నెగిటివిటీ, 80% పీపుల్ తనతోనే ఉన్నారు, ఒక 20% పీపుల్ మాత్రం తనతో లేరు, ఈ హౌస్కి రావటం వల్ల అది కూడా నేను అచీవ్ చేస్తాను ఇది అని చెప్పి, దాని తర్వాత క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు అది అని చెప్పి ఆవిడ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకున్నారు. మనం ఇప్పుడు వాటిని జడ్జి చేయలేం, బయట విషయాలు మనకు అనవసరం, మన లోపలికి వచ్చాక మనం మాట్లాడుకుందాం. మీకు నచ్చిన కంటెస్టెంట్ అంటే ఎవరు లేరన్నారు, బట్ మీరు గోల్డెన్ స్టార్ ఇచ్చారు కాబట్టి ఇమ్మాన్యుల్ అంటే కొద్దిగా ఓకే మంచిగా ఉంటాడని చెప్పి, మిగతా వాళ్ళందరూ మాస్క్ అయితే తీయలేదన్నారు, వాళ్ళ మాస్క్ నేను తీద్దాం అనుకుంటున్నాను అన్నారు. ఈవిడ అందరిలోకి నాకు కొద్దిగా ఫైర్ ఉన్న వ్యక్తిలా కనిపించారు, ఏదో చేస్తారు, గట్టి చేస్తారు. ఆవిడకి పాజిటివ్ అయితే నెగిటివ్ అయితే తెలియదు కానీ షో మాత్రం బుమ్మలు లేస్తుంది ఈవిడ వల్ల నేను అనుకుంటున్నా, కానీ చాలా గట్టిగా చేస్తారు. ఇది ఫ్యామిలీ షో కాదు, బాండింగ్స్ మెయింటైన్ చేయడానికి. ఏంది ఇది అంటే నాగార్జున ఇక్కడ మంచి క్వశ్చన్ అడుగుతారు. బిగ్ బాస్లో బాండింగ్స్ కూడా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఒక రిలేషన్షిప్ ఒక సింగిల్గా ఉంటాము అంటేనే కాదు కదా, అన్ని విధాలుగా అన్ని ట్రై చేస్తూ ఉండాలి. సో మరి బయట మీ ఉన్నారు కదా, మరి వాళ్ళని వదిలేసి నువ్వు వచ్చేసావు కదా, ఆ బాండింగ్ వదిలేసి వచ్చాయంటే అది వేరు ఇది వేరు అని ఆవిడ చెప్పారు. కానీ బట్ నాగార్జున గారు ఇక్కడ చెప్పాలనుకుంటే ఏంటంటే బాండింగ్ కూడా ఇంపార్టెంటే. సింగిల్ చింతకాయ ఎలా ఉంటాము అంటే అది అందరూ ఎవరికాలు సింగిల్ అని అందరూ ఎలన్ గేమ్ ఆడుతున్నారు అనుకోండి, అందరూ ఎవరికాలు గేమ్ ఆడుతున్నారు అనుకోండి, ఏముంటుంది గేమ్లో ఏముండదు. మీకు అర్థమైందా? సో ఫ్రెండ్షిప్ అనో, బ్రదర్ సిస్టర్ అనో, నాన్న కూతురు అనో ఏదైనా ఉండాలి, కానీ లిమిట్లో ఉండాలి. గేమ్కి బయట ఉండాలి, గేమ్ లోపల ఉండకూడదు. టాస్క్కి బయట అట్లీస్ట్ అది గేమే, బట్ టాస్క్కి బయట, టాస్క్ లోపల దాన్ని తీసుకురాకూడదు. మన సపోర్ట్ అన్నది మన బాండింగ్ ప్రకారం ఉండదు, మన గేమ్ ప్రకారం, మన స్వార్థం ప్రకారం ఉండాలి మన సపోర్ట్. తర్వాత గేమ్ బయట వచ్చిన తర్వాత అన్న చెల్లి హాయ్ బాయ్ అంతే. నెక్స్ట్ ఇక్కడి నుంచి వీళ్ళు ఎంటర్ అయ్యారనమాట. ఎవరంటే అదర్ లాంగ్వేజ్ బిగ్ బాస్ హోస్టులు. సో ఇక్కడ సుదీప్ గారు ఎంటర్ అయ్యారు. ఇది లైవ్ కాదు, రికార్డ్, ఇంకా లైవ్ కనెక్షన్ ఏమో అనుకున్నా కానీ రికార్డింగ్ మెసేజ్లు పెట్టేశారనమాట. సో మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ సుదీప్ గారు చాలాసేపు మాట్లాడారు. మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ ఫైర్ స్టోమ్ అన్నది సూపర్ ఉంది అని చెప్పి మాధురి గారికి విష్ చేసి, సో ఆవిడకి ఒక ఎలిమినేషన్ని రద్దు చేసే అవకాశాన్ని ఇచ్చారనమాట. బజర్ ఆవిడకి ఏమి ఇచ్చారు, గోల్డెన్ బజర్. సో ఒక ఎలిమినేషన్ని ఆవిడ రద్దు చేయొచ్చు. అంటే వీక్ ఎండ్లోకి వచ్చిన తర్వాత ఎలిమినేషన్ ఎవరైతే అవుతారని డిక్లేర్ చేసిన తర్వాత ఈవిడ దగ్గర పవర్ ఉంటుంది. సపోజ్ ఈరోజు ఫ్లోరా గారు ఎలిమినేట్ అవుతున్నారంటే ఈవిడ దగ్గర పవర్ ఉంటుంది. నాకు అర్థమని చెప్తున్నా. ఆ ఎలిమినేషన్ స్టాప్ చేయాలంటే అక్కడికక్కడ ఆవిడ స్టాప్ చేయగలరు. ఒక్కసారి వాడచ్చు అనుకుంటున్నాను నేను. తెలివైన వాళ్ళంటే ఎప్పుడు వాడుకుంటారు, ఆవిడ ఎలిమినేషన్లో ఆవిడ వాడుకుంటారు అంతే. సో మాధురి గారు ఎంటర్ అయ్యారు. రీతు పవర్ చెప్పండి, అందరూ చెప్పేశారు అది అంటే ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయొచ్చు. ఆ పవర్ చెప్పకుండా ఉండాల్సింది, కాసేపు ఆపుకోవాల్సింది. కొంచెం దానికి బిల్డప్లు ఇవన్నీ జరిగాయి కదా, చెప్పేశారంటే ఎలిమినేషన్ సేవ్ చేయొచ్చంట అని చెప్పేస్తారు. నెక్స్ట్ శ్రీజాకి పేరు తెలియదంట. సో తెలుసుకోవాలని అడిగాను అంతే అని చెప్తుంటే దువ్వాడ గారు రాగానే గొడవ పడాలని చెప్పి ఎందుకు అనుకుంటున్నాను అని చెప్పి పక్కన కూర్చొని అంటున్నారు. పేరు తెలుసుకోవడం తప్పేంటి అది అని చెప్పి వాళ్ళు ఇప్పుడు అంత అర్జెంటుగా తీసుకొని ఇచ్చేయాలి. యాక్చువల్గా ఆవిడ రాగానే డోర్లు ఓపెన్ చేయగానే భరణి గారు బాబోయ్ అన్నారు. ఆవిడ చూసి అమ్మో దివ్యల మాదిరి గారు దువ్వాడ మాదిరి గారు అమ్మో బాబోయ్ అన్నారు. వీళ్ళు భయపడ్డారు. చెప్పాను వీళ్ళు భయపడతారు. ఆవిడతో గేమ్ ఎలా ఆడతారు అన్నది ఇంపార్టెంట్ చూడాలి. శ్రీజ భయపడదు. శ్రీజకు తెలుసు ఆవిడ, బట్ తెలిసినా ఐ డోంట్ కేర్ అన్నట్టు నేను తెలియదు, కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ఏదైనా సరే. తెలియకుండా అయితే మాత్రం లేదు. సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి అసలు ఆవిడ తెలియకుండా ఉండే ఛాన్సే లేదు. బెట్ 99% తెలుసుంటారు, అట్లీస్ట్ 1% చెప్పలేం. కానీ సోషల్ మీడియాలో నిరంతరం ఉంటారంటే శ్రీజ కూడా ఇన్ఫ్లుయెన్సరే, శ్రీజ కూడా 50,000 ఫాలోవర్ ఉన్నారు, శ్రీజ రోజు రీల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఆవిడ అసలు ఎక్కడ తగలకుండా ఉండరు కదా. అంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్నే, నేను నా జాబ్ చేసుకుంటాను, నేను రీల్స్ చూసుకుంటాను, నాకు తగిలినప్పుడు చదువుతారు కదా ఎవరైనా అని చెప్పి జస్ట్ అలా అడుగుతున్నాను అంతే. సో శ్రీజ గారి పేరు తెలుసుకోవడం తప్పేముంది అని చెప్తుంటే ఆవిడేమో ఏంది రాగానే గొడవలు పెట్టుకుంటున్నావా ఏంటి అని చెప్పి అన్నారు. ఒక రాంగ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేసుకున్నారు. ఎందుకు అప్పుడే. సో తనకు సాయి శ్రీనివాస్ కూడా తెలియదు, పరిచయం చేసుకున్నారు, దట్స్ ఓకే. తనుజ పక్కన యాంగ్రీ బర్డా ఆవిడ, ఎందుకు అందరూ భయపడుతున్నారు, అందుకు భయపడ్డంటే ఇమాన్యుల్ అడుగుతున్నారు. అంటే రాగానే పవర్ ప్యాక్డ్ అని అనిపించారు ఆవిడ. ఏంటి ఆవిడ పేరు మాధురియా, ఓకే ఓకే అని చెప్పి నువ్వెందుకు వాటర్ తాగుతున్నావు అని చెప్పి ఇమాన్యుల్ వాటర్ తాగుతుంటే ఏం చేస్తాం ఏం లేదు ఏంటి భయంగా ఉందంటే భయం ఎందుకు అని చెప్పి. సో అక్కడ అడౌట్ అనేది క్రియేట్ అయింది. ఆవిడ చూడంగానే అందరూ మనకి వినిపించిన మాటలు వాళ్ళ దగ్గర మాట్లాడుకొని ఉంటుంటారు. నెక్స్ట్ నిఖిల్ నాయర్ వచ్చారు. అయ్యా వీళ్ళ తెలుగు ఒక్కళ్ళది వద్దే, ఆయన మలయా కేరళలో పుట్టి బెంగళూరులో పెరిగి వచ్చారంట, మరి ఏం చేస్తారేంటో నాకు తెలీదు. పుట్టింగ్ ఇన్ కేరళ, సెటిలింగ్ ఇన్ బెంగళూరు, నవ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. సో నాకు లైఫ్ ఇచ్చారు అది అని చెప్పారు. ఆయనకి టఫ్ కాంపిటీషన్ కింద ఇమాన్యుల్ సెలెక్ట్ చేసుకున్నారన్నమాట. మోహన్ లాల్ గారు ఈయనకి విష్ చేశారు, పింక్ స్టోన్ ఇచ్చారు. అదేంటంటే కంటెండర్ పవర్, కెప్టెన్సీ టాస్క్లో కంటెండర్ అయ్యే అవకాశం. ఇక్కడ ఈయనకి ఇంకొక టాస్క్ కూడా ఇస్తారు. సో కంటెండర్ అంటే ఎవరినైనా ఎప్పుడైనా ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఒక కంటెండర్గా సెలెక్ట్ చేయొచ్చు, తనకు తాను కావాలంటే తనే వెళ్ళచ్చు. అలాగా ఆయన చేతిలో ఉంటుంది. ఇది ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ దీన్ని యూజ్ చేసే అవకాశం వస్తాడు బిగ్ బాస్.
ఇక్కడ నాగార్జున ఇంకో పవర్ ఇచ్చారు, అదేంటంటే కెప్టెన్ అని పవర్గా టాస్క్ ఇచ్చారు, కెప్టెన్సీ బ్యాండ్ పెట్టారు, లోపల ఉన్న కెప్టెన్ని కన్విన్స్ చేసి అది తీసేయాలి అని చెప్పి. దీన్ని ఎంత చక్కగా ఎంత ఈజీగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా. పవర్ స్టోన్ తీసుకెళ్ళి బిగ్ బాస్ నేను ఈ పవర్ స్టోన్ యూస్ చేస్తున్నాను, యూస్ చేసి అసలు నాగార్జున గారు పెట్టింది తీసేసి జోబులో పెట్టుకొని నేను పవర్ స్టోన్ యూస్ చేస్తున్నాను, యూస్ చేసి నేను ఈ వారం కెప్టెన్ అవుతున్నాను, నాకు ఇచ్చిన పవరు మీరు 2 సార్లు వాడుకోవచ్చు అన్నారు, నేను ఫస్ట్ టైం వాడుకుంటున్నాను సో అని చెప్పి అది కెప్టెన్సీ బ్యాండ్ పెట్టించుకొని ఆ లోపల స్టోన్ పెట్టేసి కళ్యాణ్ మీరు మీ బ్యాండ్ని స్టోర్ రూమ్లో పెట్టండి, సో ఇది ఒకటే అవుతుందని చెప్పుకుంటే ఇంకొంచెం బెటర్ ఛాన్సెస్ ఉండేవి. కానీ శ్రీజ లాంటి తెలివైన వ్యక్తులు, రీతు లాంటి తెలివైన వ్యక్తులు ఉన్నప్పుడు అక్కడ తనుజ గారు కూడా ఈవెన్ అది జరిగిద్దా జరగదు, వాళ్ళు ఆపుతారు. బట్ ఇంకా బెటర్ ఛాన్స్ ఉండేదేమో అనిపించింది. బట్ ఈయన వాళ్ళు కన్విన్స్ చేయడం వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఒప్పుకోవాలి ఫస్ట్ కళ్యాణ్ తీసేద్దాం అనుకున్నా కానీ వీళ్ళు ఒప్పుకుంటే లేదు సరి చేసుకోండి కవర్ చేసి తీసేపోయాడు. శ్రీజ ఒప్పుకోలేదు. దాని తర్వాత డేంజర్ జోన్లో ఉన్న 4 కంటెస్టెంట్లు మళ్ళీ గార్డెన్లోకి రమ్మని క్యాచ్ ద స్టిక్ అని చెప్పి టాస్క్లు పెట్టారు. ఈ టాస్క్లు కూడా చూసినప్పుడు ఏంది ఈ టాస్కులతో ఒకళ్ళు సేవ్ అయ్యారా అంటే అంతే, ఇంక అంతకుమించి ఇప్పుడు మన కోసం పెద్ద సెటప్ వేసి అని టాస్క్లు పెట్టలేరు కదా. సో వరుసగా స్టిక్లు ఉన్నాయి, లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ స్టిక్ పట్టుకోవాలి, రైట్ అన్నప్పుడు రైట్ స్టిక్ పట్టుకోవాలి అన్నట్టు ఏదో చెప్పారు. సో ఫస్ట్ లెవెల్ సుమన్ ఈజీగా అవుట్ అయిపోతారు, తర్వాత ముగ్గురు మిగిలారు ఈజీగా ఆడతామంటే ఇంకసారి మూవ్ అవ్వమని కూడా చెప్తారు. అక్కడ పవన్ అవుట్ అయిపోతారు వెంటనే. నెక్స్ట్ మిగిలింది శ్రీజ అండ్ రీతు. రీతు ఏమైనా పక్క దోసేసిందేమో కావాలనుకున్నా కానీ లేదు, మామూలుగానే స్టిక్ వదిలేశారు. శ్రీజ జస్ట్ మిస్ అయింది, రీతు అలా సేవ్ అయిపోయింది. బ్యాడ్ లక్. సో దివ్యల మాదిరి గారు నాకు లేడీ లక్గా యూజ్ అయ్యారు అని చెప్పి ఆవిడ కవర్ చేశారు. దాని తర్వాత నిఖిల్ ఆయనకి స్పెషల్ పవర్ ఇచ్చి దాని గురించి డిస్కషన్ అయింది. సో ఆయన కన్విన్స్ అవ్వలేదు కాబట్టి మీరు టాస్క్ ఫెయిల్ అయ్యారంటే వీళ్ళందరూ చప్పట్లు కొట్టారు. సో ఆయన టాస్క్లో ఫెయిల్ అయ్యాడు, ఇంకా చూడాలి ఫ్యూచర్లో ఆడతారు ఏంటని చెప్పి. దాని తర్వాత ఆయిషా, ఈవిడ తెలుగు అయితే ఒక రకంగా ఉంది, అది తమిళ్ తెలుగు అనుకుంటా, మరి ఏదో వెరైటీగా ఉంది. సో పవర్ ఆఫ్ నామినేషన్ ఇచ్చారన్నమాట విజయ్ సేతుపతి గారు. అంటే ఏం చేస్తారంటే నామినేషన్స్లో జరిగే ప్రొసీజర్నే మార్చేయచ్చు అంట. నామినేషన్ జరిగే ప్రొసీజర్ని మార్చేయచ్చు అంటే మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఇది అన్ఫేర్ అనిపించింది కదా ఈ ప్రొసీజర్, ఇదంతా మార్చేచ్చేవో నాకు అనిపించింది. అంటే అది ఎలా జరగాలి ఏంటి అన్నది బిగ్ బాస్ చెప్తారు. సో మీరు ప్రొసీజర్ని ఇలా చేంజ్ చేయొచ్చు కావాలంటే అని చెప్పి. అంటే ఇప్పుడు సపోజ్ వద్దులేండి, అది జరిగినప్పుడు మాట్లాడుకుంటేనే బెటర్గా ఉంటుంది. హార్ట్ బ్రేక్స్ అని చెప్పి అదేదో కాసేపు ఆడిపించారు, తీసేయండి. సో రీతి హ్యాపీ ఆవిడ చూడండి, ఎందుకంటే వీళ్ళు లాస్ట్ ఇయర్ కిలాడి గర్ల్స్ కిరాక్ బాయ్స్ షోలో పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఆవిడ హ్యాపీ. నెక్స్ట్ ఆవిడకి ఒక హార్ట్ ఇచ్చారు, ఎవరికైనా ఇవ్వమండి అని చెప్పి. సో ఎమ్మెల్యే అడుగుతారు భలే మాట్లాడుతున్నారు ఐషి గారు మీరు అని చెప్పి. సో ఎనీవే ఆవిడ ఇమ్ముకి ఇచ్చింది, నేను ఎవరికైనా ఇచ్చి డిమాన్కి ఏమైనా ఇస్తారేమో, ఇచ్చింటే భలే టిస్ట్ ఉండేది అనుకున్నా, ఇవాళ ఇమ్ముకి ఇచ్చి సేఫ్గా ఉన్నారు. మరి తనూజ అంటే అది కామెడీయే ఇది కామెడీయే ఇట్లా వెళ్తుంది. సో తనూజ వర్సెస్ ఐషా జరగచ్చు కూడా. నెక్స్ట్ గౌరవ్ అస్సలు తెలుగు రాదు ఈ వైల్డ్ కార్డ్కి, అసలు ఆయనకి తెలుగే రాదు. పరిస్థితి ఏంటో, ఆయన 50 పుషప్స్ చేశారు తెలుగు నేర్చుకోవడానికి, ఆయనకి ఇప్పుడు అసిస్టెంట్ కూడా పెట్టారు. సో ఈయనకి బిగ్ బాస్లో ఈయనకి ఏదైనా సజెషన్ అంటే ఈయన గేమ్ కోసం ఏదైనా సజెషన్ కావాలంటే ఇది కూడా హిందీ బిగ్ బాస్లో కాన్సెప్ట్. అంటే ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది, నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు, నేను సేఫ్ జోన్లో ఉన్నానా డేంజర్ జోన్లో ఉన్నానా, నేను ఎలా ఉన్నాను, నాకు ఇది అర్థం కావట్లేదు నాకు ఏం చేయాలి, బిగ్ బాస్ డైరెక్ట్గా సలహా ఇస్తారు. ఏది కావాలంటే అది అడగచ్చు, గేమ్ ముందుకెళ్ళడానికి ఏ హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ తీసుకోవచ్చు. నాకు తెలిసి బయట ఏం జరుగుతుంది నా కోసం అని కూడా అనుకోవచ్చు, ఈ వారం నా పరిస్థితి ఎలా ఉందని కూడా అడగచ్చు కావాలంటే అని అనుకుంటున్నా. సో చూద్దాం ఎలా అడుగుతాడు ఎలా వాడుకుంటాడు. నాగార్జున గారికి ఖచ్చితంగా ఇంక అవసరం ఉందనే చెప్తున్నారు. సో ఇక్కడ బేకర్లో నెక్స్ట్ టాస్క్ జరిగింది. బేకర్లో వస్తువులు వేసి ఎక్కువ ఫిల్ చేయాలి, ఎక్కువ హైట్ వచ్చేలా చేయాలి. అక్కడ 6 వస్తువులు పెట్టారు, ఏమైనా 4 వస్తువులు ఫిల్ చేయాలి. ఇందులోనూ సుమనన్న ఫెయిల్ అయ్యాడు. సుమనన్న అవి అంటే ఓకే కానీ ఈ కొంచెం నుంచొని తెలివి వాడేవి కదా, సుమనన్న కొద్దిగా వాడాలి కదా. అక్కడ క్యూబ్స్ ఉన్నాయి. అన్న ఏమనుకున్నాడు నాకు తెలిసి హైట్ కాదు ఎక్కువ శాతం ఫిల్ అవ్వాలనుకున్నాడు, ఏదో అనుకున్నాడు. సో అందుకోసం అంతా మట్టి వేసి గోలికాయలు వేసి ఏదో చేసి ఆపాడు దాన్ని. సో అలా ఆయన ఫస్ట్ లెవెల్లో ఎలిమినేట్ అయిపోయారు. సెకండ్ లెవెల్కి ఏం పెట్టారంటే రింగ్స్ వేసేది పెట్టారు. సంచాలకులు వాళ్ళకి రింగ్స్ ఇవ్వాలి, రింగ్స్ ఇచ్చారు వీళ్ళిద్దరు. మళ్ళీ అగైన్ ఈవిడికి ఇవ్వకుండా ఆయనకి ఇవ్వకుండా లేరు, కొంచెం గౌరవ్ కూడా తనకి ఇస్తూ ఉన్నారు. ఐషా కూడా ఇచ్చింది 1-2 సార్లు చెప్తే. సో వేస్తూ ఉన్నారు కొన్ని రింగ్స్. సెకండ్ రౌండ్లో అంటే ఫస్ట్ వేసినప్పుడు ఇద్దరు కరెక్ట్ వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ శ్రీజానే ఫస్ట్ రింగ్ వేసింది, సెకండ్ రింగ్ వేసింది పవన్. ఇలా ఆ బజర్ దగ్గర మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరిగింది బాస్. ఎవరు ఒప్పుకోపోయినా అది మాత్రం అన్యాయమే. అక్కడ ఇంకా ఆయన వెళ్ళలేదు, సో చెయ్యి వదలలేదు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అయినా శ్రీజాకి ఇచ్చి ఇక్కడ పవన్ ఉంచాల్సింది. బిగ్ బాస్ టీం ఇక్కడ కాల్ తీసుకోవాల్సింది అట్లీస్ట్. నాగార్జున గారికి చెప్పి నేను ఒకసారి చూస్తాను అది అని చెప్పి. బట్ సంభవ్ మరి ఏమనుకున్నారో తెలియదు కానీ సెన్సేషన్ అయ్యిద్ది అనుకున్నారో, డిమాండ్ ఉండాలి, డిమాండ్తో రిస్క్ చేయలేమనుకున్నారో, శ్రీజాతో రిస్క్ చేయొచ్చు అనుకున్నారో, ఆ టైంకి వితిన్ సెకండ్స్లో తీసుకున్నారు డిసిషన్ అది. నెక్స్ట్ టై బ్రేకర్ మళ్ళీ ఆడారు. టై బ్రేకర్లో శ్రీజా కొంచెం రింగ్స్ తక్కువ వచ్చినట్టు అనిపించింది నాకు, ఎత్తుక్కుంటుంది రింగ్స్ కోసం, కొంచెం స్పీడ్గా ఇవ్వలేదేమో అనిపించింది. అక్కడ పోయింది తనది. అక్కడ తను ఆర్గ్యుమెంట్ చేస్తుంది కానీ దువ్వాడ మాదిరి గారు లేదు
అది బదర్ వచ్చాక రిలీజ్ అయింది. అదంటే అవును బదర్ వచ్చాక రిలీజ్ అయింది కదా, ఇంక రిలీజ్ అయిన తర్వాత ఇంకేంటంటే నాగార్జున గారు ఆ డెసిషన్ సపోర్ట్ చేశారు. అది నాగార్జున గారు చేసిన తప్పులో నాకు అనిపించింది. నాగార్జున గారు అలా చేయకుండా సంచాలక్స్ మీద పెట్టాలి. నాగార్జున గారు మాకు తెలుస్తుంది అని అన్నప్పుడు ఒకసారి రిప్లై చేసుకొని చూడాలి. అలా ఎలా చూస్తారంటే ఇంతకుముందు చూశారు కాబట్టి. సండే ఫండే టాస్క్కి చూసినప్పుడు ఇది లెక్క. నెక్స్ట్ శ్రీజ అండ్ సుమన్ శెట్టి మీరిద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు అని చెప్పి పెట్టారు. చూడండి విధి ఎంత విచిత్రమైందంటే శ్రీజ సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకోవడంలో 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వాళ్ళు టార్గెట్ చేస్తారని వీళ్ళు పేరు అవ్వకపోవడం. 2 జంట మధ్యలో కనుక టాస్క్ జరిగితే గెలవడానికి ఈజీగా ఉండేలా చూసుకోవటం. అందుకోసం చెప్పి సుమన్ శెట్టితో పేరు అయ్యారు. చివరికి వచ్చేపాటికి అదే పేరు లిస్ట్లో నుంచున్నారు, లాస్ట్లో నుంచున్నారు. అండ్ సుమన్ శెట్టి దగ్గరే ఉన్న మంచితనం ఏదైతే ఉందో, ఆయనకంటే ఒక ఇంప్రెషన్ ఏదైతే క్యారీ చేస్తున్నారో ఆయన టాస్క్లు ఎలా ఆడినా, ఆ ఇంప్రెషను మరి తినంటే నచ్చకపోవటం కానీ అది తనని సేవ్ చేసి, అంటే వీళ్ళిద్దరికి అలా ఏదైతే అనుకున్నారో అదే జరిగింది. వీళ్ళిద్దరి మధ్యలో లాస్ట్ ఇది పడింది, తిని అనుకున్నట్టు జరిగింది. బట్ డెసిషన్ కానీ గేమ్ కానీ తన చేతుల్లో లేకుండా పోయింది. మనం ప్లాన్ చేసిందే చివరికి రివర్స్లో ఎగ్జిక్యూట్ అయింది. నాకు అప్పుడే అనిపిస్తుంది విధి ఎంత విచిత్రమైందిరా బావా అని. వైల్డ్ కార్డ్స్కి టాస్క్లు పెట్టారు. అన్ని టాస్క్లు సేఫ్ జోన్కి వెళ్లకుండా డేంజర్ జోన్లో ఉన్నది మీరే. మీలో ఒకరిని వైల్డ్ కార్డ్స్ ఈరోజు ఎలిమినేట్ చేస్తారు. నాగార్జున గారు, సుమన్ శ్రీ మీరున్న ఫైర్ స్టార్మ్ ఈస్ కమింగ్, మీకు చెప్తానే ఉన్నాను, వారం మొత్తం చెప్తాను ఉన్నాను. ఈరోజు మీరు ఒకళ్ళు ఎవిక్ట్ అయిపోతారని చెప్పారు. ఆయిషా ఇక్కడ శ్రీజాది కట్ చేశారు. సుమన్ గారికి పొటెన్షియల్ ఉంది, ఇంకా ఉండాలి, ఆడాలని ఉంది అని చెప్పారు. మరి ఆవిడ ఏం పొటెన్షియల్ చూశారో, మరి ఈవిడికి పొటెన్షియల్ ఏది ఎందుకు అనుకున్నారో చూడలేదేమో బిగ్ బాస్ అని నాకు అనిపించింది. నెక్స్ట్ సాయి సుమన్ గారిది కట్ చేశారు. శ్రీజ గేమ్ బాగా ట్రై చేసింది, టాస్క్ అన్ని బాగా ఆడింది, సుమన్ అని ఇంకా బెటర్గా ఆడుండాల్సినారు. పోనీ ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకున్నారన్నా ఈ గేమ్ చూసన్నా ఓకే బెటర్. నెక్స్ట్ మాధురి గారు కూడా శ్రీజాది కట్ చేశారు. ఇద్దరు బాగానే ఉన్నారు కానీ శ్రీజ అన్ని విషయాల్లో ఇంటర్ఫియర్ అయిపోతుందని, ముఖ్యంగా కెప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో ఆ కెప్టెన్ మార్చుకోవాలనుకున్నారు, ఆవిడ ఇంటర్ఫియర్ అయిందంటే ఆవిడ అయిందండి. అది రాంగ్ కాదు కానీ, అంటే యాక్చువల్గా ఆవిడ ట్రిగ్గర్ అయింది ఈ పాయింట్ కాదు, అదే నిఖిల్ నాయర్ కెప్టెన్సీ మార్చుకోవడం కాదు. ఈవిడి ఆ క్వశ్చన్ రాగానే ఒక ఇరిటేషన్, ఒక గొడవలా ఉంది కాబట్టి అది మనసులో పెట్టుకుని ఇచ్చినట్టయితే అనిపించింది. నెక్స్ట్ గౌరవ్ సుమన్ కట్ చేశారు. తను బాగా హార్డ్ వర్క్ చేసింది, ఎఫర్ట్ పెట్టింది. సుమన్ గారు కొంచెం సింపుల్గా ఉన్నారు, పెట్టలేదు అని చెప్పి. సో ఇద్దరికి ఇక్కడ 2 వచ్చినాయి. దాని తర్వాత నిఖిల్ కూడా శ్రీజాది కట్ చేశారు. చాలా సెన్సిటివ్గా ఉన్నారు, ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, అదొక వీక్ పాయింట్ అనిపించింది. ఎక్కడ సెన్సిటివ్గా ఉన్నారు, ఎక్కడ ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయలేరు? మీరు అసలు చూసారా బిగ్ బాస్? నాకు అర్థం కాలేదు. నిఖిల్ నాయర్ గారు చూసి వెళ్ళారా, మీరు చూడకుండా వెళ్ళారా? ఆ అమ్మాయి అంత స్ట్రాంగ్గా ఉంది హౌస్ మొత్తంలో, అందరు టార్గెట్ చేస్తున్నా కూడా అలా నుంచొని ఉంది. ఫెయిల్యూర్స్ యాక్సెప్ట్ చేయకపోవడం నాకు అర్థం కాలేదు. చూడలేదు అబ్బాయి, వీళ్ళ ముగ్గురు మీద ఆశ వదిలేసుకోవచ్చు, చెప్తున్నాను కదా, నిఖిల్ మీద ఆశ వదిలేసుకోవచ్చు. అంటే చూసైతే రాలా, అంటే గేమ్ ఆడితే టాస్క్లు ఆడితే నేను చెప్పలేను కానీ గేమ్ అయితే ఆయన తెలియదు. ఇప్పుడు ఆయన ఎవరెవరో ఏంటన్నది కూడా ఆయన తెలియదు నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం. ఆయనకేమో తెలుగు రాదు, గౌరవ్కి ఇంక టాటా బాయ్ బాయ్. నెక్స్ట్ రమ్య కూడా శ్రీజ ట్రిగ్గరింగ్ పాయింటే అది, దానివల్ల కూడా తీసేసి ఉండదు అనిపిస్తుంది. సేఫ్ గేమర్ కాదు, ఇద్దరు గేమ్స్ బాగా ఆడుతున్నారు. శ్రీజతో కంపేర్ చేస్తే మాట్లాడే మాటలు ఏదైతే ఉందో ఆ విధానంలో సుమన్ గారు బెటర్, శ్రీజ మాట్లాడే విధానం రాంగ్ అన్నది చెప్పారు. ఇది కూడా ట్రిగ్గర్ పాయింట్ అనిపించింది. అది కూడా చేయకుండా ఉంటే కొంచెం బెటర్గా ఏమైనా ఛాన్స్ ఉండేదేమో, వచ్చే వాళ్ళతో మంచిగా ఉండాల్సింది. సో వైల్డ్ కార్డ్ ఫైర్ స్టార్లో 4 ఓట్లు తనకు పడ్డాయి. ఇది ఆల్రెడీ నేను చెప్పాను. నేను 2 ఓట్లు సుమన్ గారికి పడ్డాయి కాబట్టి శ్రీజ ఎలిమినేట్ అవుతుంది అని చెప్పారు. ఎవరు ఎలిమినేట్ అని చెప్పి నీకోసం వెయిట్ చేస్తున్నారు అమ్మన్నారు. ఇంకా కళ్యాణ్ ఏడుస్తూ ఉన్నాడు, హౌస్ మొత్తం షాక్లో ఉన్నారు. వీళ్ళు ఇది నిజం అనుకోరు, ఎందుకంటే ఇప్పుడు జర్నీ వీడియో కూడా వేయలేదు కాబట్టి వాళ్ళు అసలు నిజం అనుకోరు ఖచ్చితంగా. సో ఆడు బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని గుడ్లు కొన్ని బ్యాడ్లు ఆడికి అనిపించింది పెట్టారు. కాంపిటీషన్ అనుకుని ఒక్కటి ఏంటంటే చెప్తాను, నాకు బాగా నచ్చిన మాట. ఎనీవే నన్ను ఆడియన్స్ తీసేయలేదు కదా, ఆడియన్స్ ఓటుదారు నేను వెళ్ళలేదు కదా, వాళ్ళు కాంపిటీషన్ అని తీస్తారు కదా, సో నాకు ఓకే అని చెప్పి అది గట్టి ఫీలింగ్. సో ఆడియన్స్ ఎలిమినేట్ చేయలేదు తనని. బిగ్ బాస్ హిస్టరీలోనే ఈ ఎలిమినేషన్ ఉండిపోద్ది అంటే ఉండిపోతుంది, టాప్ లెవెల్ ఉండిపోతుంది. ఆడియన్స్ ఓట్స్ లేకుండా ఇంతకుముందు కూడా కొంతమంది ఎలిమినేట్ అయ్యారు. మీకు బాగా గుర్తుంటే సీజన్ 2లో శ్యామల గారు అనుకుంటే ఎలిమినేట్ అయ్యారు, బట్ ఆవిడ రీఎంటర్ అయ్యారు. సో తిని కూడా ఆడియన్స్ ఓట్స్ లేకుండా తిని ఎలిమినేట్ అవుతున్నారు. ఇది 2వ సారి జరిగింది, ఫస్ట్ టైం కాదు. ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్, ఇది కూడా మిస్ అయిన పాయింట్ చాలామంది. ఆ రోజు కౌశల్ చేతిలో ఉంటే కౌశల్ ఇంకొక ఆవిడ ఎవరు ఉంటుంది కదా, పేరు మర్చిపోయాను, ఆవిడ వైల్డ్ కార్డ్ కింద వస్తుంది. ఆవిడ సేవ్ చేసి శ్యామల గారిని ఎలిమినేట్ చేస్తారు. ఎందుకంటే ఆవిడ వాళ్ళ టీంలో చెరిక్రాసన్ టీంలో ఏదో ఆడారు, వాళ్ళ వల్ల పవర్ వచ్చింది కాబట్టి ఏదో చెప్పి అలా శ్యామల ఎలిమినేట్ అవుతారు. సో ఇలా వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు రీఎంట్రీ కోసం కూడా మాట్లాడదాం లాస్ట్లో. సో అందరి కోసం చెప్పారు ఆవిడ. దాని తర్వాత నాగార్జున గారికి ఇంకా 2nd చాప్టర్ స్టార్ట్ అయింది అది అని చెప్పారు. మీరు ఊహించిన దానికన్నా వైల్డ్ కార్డ్స్ ఫైర్ చాలా ఎక్కువైంది సీ నెక్స్ట్ వీక్ అంటే. ఏదో నాకైతే దివ్యల మాధురి గారు, ఆయిషా, అమ్మాయిలు ముగ్గురు, కొంచెం ఈ పికిల్స్ అమ్మాయి,
రమ్య, ఇంకా రమ్య అంటారు నేర్చుకోవాలి పికిల్స్ అమ్మాయి కాకుండా. వీళ్ళు ముగ్గురు కొంచెం ఫైర్గా కనిపించారు, అందరికన్నా ఫైర్గా మాధురి గారు కనిపించారు. అబ్బాయిలు ముగ్గురు కొంచెం ఫ్లాట్గానే కనిపించారు. అట్లీస్ట్ సాయి శ్రీనివాస్ కొద్దిగా ఏదైనా చేస్తాడు కానీ మిగతా ఇద్దరు మాత్రం చూడలేదేమో అనిపిస్తుంది. లెట్స్ సీ. ఐష అయితే చూసి వచ్చింటుంది, అందరి పేర్లు గుర్తుంచుకొని అందరినీ పలకరించింది. సో ఇది ఇప్పుడు రీఎంట్రీ ఉంటుందా ఉండదా అంటే రీఎంట్రీ ఉండే అవకాశం ఉంటుంది, ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక ఇది కూడా వచ్చింది కాబట్టి ఛాన్స్ ఉంది. ఒక నలుగురు ఎవరైతే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారో 4-5 వాళ్ళని పెట్టి, లేదంటే కామనర్స్ వరకు పెట్టి, మళ్ళీ ఆడియన్స్ ఓటింగ్ పెట్టి మళ్ళీ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఇది కరెక్ట్గా ఉంటుందా లేదా అంటే ఈ టైంలో నేను చెప్పినా మీకు ఎమోషనల్గా ఇబ్బందిగా ఉంటుంది. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఎవరు రీఎంటర్ అయినా అంటే గేమ్ ఆల్రెడీ ఆడేసి బయటికి వెళ్ళి రీఎంటర్ అయినా ఎప్పుడైనా సరే వాళ్ళ గేమ్ కరెక్ట్గా ఉండదన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నేను రతికే టైంలో కూడా చెప్పాను ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు గేమ్ మార్చుకున్నా క్రిటిసైజ్ చేస్తాం, గేమ్ మార్చుకోకపోయినా క్రిటిసైజ్ చేస్తాం, ఏదైనా క్రిటిసైజ్ చేస్తాం. అండ్ ఇంత ఇది వచ్చిన తర్వాత ఆడియన్స్లో ఇంత రెస్పాన్స్ వచ్చి కొంతమంది స్టాండ్ తీసుకొని చేసినప్పుడు ఆ న్యూట్రాలిటీ అన్నది మిస్ అయిపోద్ది అన్నది కూడా నా పాయింట్. బట్ ఎనీవే వాళ్ళ ఇష్టాలు ఇది. లెట్స్ సీ ఏం జరిగింది ఏంటి అని చెప్పి. ఇక్కడ ఇంకొక పాయింట్ కింద క్వశ్చన్ వచ్చింది. లాస్ట్ టైం ఈ అగ్ని పరీక్ష క్యాండిడేట్స్ వచ్చినప్పుడు అక్కడ ఓటేసినప్పుడు ఏమో రివర్స్లో తీసుకున్నారు, మరి ఇక్కడ ఎందుకు అలా తీసుకోలేదు, ఇక్కడ కూడా అలా చేయొచ్చు కదా అని. గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా మీరు ఇక్కడ కాదు క్వశ్చన్ చేయాల్సింది, ఆ రోజు అక్కడ క్వశ్చన్ చేయాలి మనం. అలా ఎలా చేస్తారు, మీరు ఇంప్రెస్ చేయమన్నారు, అలా కష్టపడి ఇంప్రెస్ చేశారు, వచ్చిన ఓట్స్ ప్రకారం తీసుకోవాలి కానీ అలా రివర్స్ అలా తిప్పుతారు, ప్లేట్ అలా తిప్పుతారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. అక్కడ ఏం జరిగింది ఇప్పుడు నేను చెప్తాను. అక్కడ వాళ్ళు కాంపిటీషన్ అని చెప్పి తీసుకోవాలి. ఇక్కడ వీళ్ళు కాంపిటీషన్ అలా ఇద్దరిలో ఎవరు బెటర్ అన్న విధంగానే తీశారు. వీళ్ళు మా కాంపిటీషన్ గట్టి తీసేస్తాను అలా. ఎనీవే ఇది రెండు ఆపోజిట్గా ఉన్నాయి. ఇక్కడ తప్పు పట్టాలంటే అక్కడ తప్పు పట్టాలి ఫస్ట్, అక్కడ తప్పు లేదంటే ఇక్కడ తప్పు లేదని ఒప్పుకోవాలి. సింపుల్. ఆ రోజు షకీబ్కి అక్కడ అన్యాయం జరిగినట్టు, షకీబ్కి కోట్లు వచ్చినాయి నేను అజ్యూమ్ చేసుకున్నాను కాబట్టి. ఆ రోజు ఇంత ఫైరు, ఇంత అడావుడి, ఇంత ఇదేం రాలా, లైట్ తీసుకున్నారు అందరూ. ఎందుకు? ఎవరో షకీబు, ఎవరో దివ్య. ఈరోజు అలా కాదు. సంభవం ఈరోజు శ్రీజాకు ఒక మంచి పేరు వచ్చింది, ఫస్ట్ 3 వీక్స్ లేకపోయినా తర్వాత వచ్చింది. బట్ సంభవం ఈరోజు మధ్యాహ్నం నుంచి మాత్రం ఇంకెక్కువ వచ్చింది. ఎనీవే సో నా ఒపీనియన్స్ అయితే నేను చాలా క్లియర్ కట్గా చెప్పాను. ఇక మీ ఇష్టం, మీరు దాన్ని ఎలా తీసుకుంటారు ఏంటన్నది. ఈ సిచ్యువేషన్కి ఇది నా ఒపీనియన్. నైట్ అన్సీన్ రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. గుడ్ నైట్. లైక్ చేయండి వీడియోని, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.